by Sridama, the older brother of Srimati Radharani and Ananga Manjari. All glories to the cowherd, all glories to the cows and calves of Braja. తర్వాత కృష్ణుని యొక్క తల్లిదండ్రులైనటువంటి నంద యశోదలకు జయము జయము. ఆ తర్వాత ఈ గోపబాలులందరికీ కూడా జయము జయము. ఈ శ్రీదామ అధ్యక్షతన ఈ రాధారాణి యొక్క అన్న మరియు అనంగ మంజరి యొక్క అన్న ఈ శ్రీదామునికి జయము జయము. తర్వాత ఈ బృందావనంలో ఉన్నటువంటి ఆవులకి మరియు గోవులకి గోవత్సములకి వాటన్నిటికీ కూడా జయము జయము. ఐదవది, all glories to Radha's divine father and mother Vrishabhanu and the beautiful Kirtida. All glories to Purnamasi, the mother of Sandipana Muni, grandmother of Madhu Mangala and Nandi Mukhi, and beloved disciple of Devarshi Narada. All glories to the young cowherd maidens of Braja. తర్వాత రాధారాణి యొక్క తల్లిదండ్రులు వృషభాను కీర్తితలకు జయము జయము. పూర్ణమస్తి దేవి సందీపన ముని యొక్క తల్లి, ఆమెకి జయము జయము. ఆ తర్వాత ఈ మధుమంగళ యొక్క అవ్వ, నందిముఖి యొక్క అవ్వ ఈ పూర్ణమసి, దేవర్షి నారదుని యొక్క తొలి శిష్యురాలు. తర్వాత ఈ బృందావనంలో ఉన్నటువంటి ఈ వ్రజ గోపికలందరికీ కూడా జయము జయము. All glories to Gopishwara Shiva, who resides in Vrindavan in order to protect the holy Dham. All glories to Krishna's funny Brahmana friend Madhumangala. తర్వాత గోపీశ్వర శివుడు ఆయన బృందావనంలో ఉంటూ ఆ ధామాన్ని రక్షిస్తూ ఉంటాడు అన్న క్షేత్ర పాలకుడు అని చెప్పి అంటారు. ఆయనకి జయము జయము. తర్వాత కృష్ణు యొక్క అద్భుతమైనటువంటి చమత్కారమైనటువంటి హాస్యంతో కూడుకున్నటువంటి ఈ మధుమంగళునికి జయము జయము. బ్రాహ్మణ స్నేహితుడు, కృష్ణ యొక్క స్నేహితుడు ఆ మధుమంగళకి జయము జయము. All glories to Ramaghat, where Lord Balarama performed his rasa dance. ఈ రామఘాట్కి జయము జయము. అక్కడ ఈ బలరాముడు ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు ఆయన చేయడం జరిగింది. రాసనృత్యం కూడా చేశాడు. ద సన్ ఆఫ్ రోహిణి దేవి యొక్క కుమారుడు ఈ బలరాముడు. All glories to all of the residents of Vrindavan. అదేవిధంగా ఈ బృందావన వాసులందరికీ కూడా జయము జయము. తర్వాత 8వ చరణంలో all glories to the wives of the proud Vedic Brahmanas. All glories to the wives of the Kaliya serpent. Through pure devotion they all obtained the lotus feet of Lord Govinda. తర్వాత గర్వితులైనటువంటి వైదిక బ్రాహ్మణుల యొక్క పత్నులకి వాళ్ళకు జయము జయము. ఎందుకంటే బ్రాహ్మణుల పత్రులు వాళ్ళు ఒకసారి కృష్ణుడు ఆకలిగా ఉందని గోపబాదుని ఈ బ్రాహ్మణుల దగ్గర పంపిస్తారు. ఈ బ్రాహ్మణులందరూ కూడా ఈ వైదిక క్రతువులన్నీ కూడా చేస్తున్నారు. ఆ యజ్ఞంలో సమర్పించేదానికి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళు తయారు చేసి పెట్టుకుని ఉన్నారు. అయితే ఈ గోపబాదురు వెళ్ళి ఆ బ్రాహ్మణుని అడుగుతున్నారు, కృష్ణ బలరామునికి ఇద్దరికి కూడా ఆకలిగా ఉంది, మీరు ఇక్కడ చేసినటువంటివన్నీ కూడా ఇస్తే వాళ్ళకి మేము ఇస్తాము, వాళ్ళ ఆకలి తీరుతుంది. కానీ ఆ బ్రాహ్మణులు అంటున్నారు, వాళ్ళకి ఇచ్చేదానికి లేదు, యజ్ఞం కోసం ఇవన్నీ కూడా చేశాము, అందుకని వాళ్ళకి ఇవ్వలేమని చెప్పి అంటూ ఉన్నారు. తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు, ఆ బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి అని చెప్పినప్పుడు మళ్ళీ ఆ గోపబాలురు వెళ్ళి బ్రాహ్మణ పత్నులను అడుగుతున్నారు. బ్రాహ్మణ పత్నులు కృష్ణ బలరాములు ఆకలిగా ఉన్నారనేసరికి వాళ్ళన్ని పిండి వంటలన్నీ కూడా ఈ పిల్లలకి ఇచ్చి పంపిస్తున్నారు, కృష్ణ బలరాములకి ఇవ్వమని చెప్పి. ఈ రకంగా ఈ వైదిక బ్రాహ్మణుల కన్నా కూడా వైదిక బ్రాహ్మణులు కృష్ణుడు బలరాముడు ఆకలిగా ఉన్నారన్నా కానీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. కానీ ఆ బ్రాహ్మణ పత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే కృష్ణ బలరాములు ఆకలిగా ఉన్నారనగానే ఆ ఆహార పదార్థాలన్నీ కూడా ఆ పిండి వంటలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నారు. ఈ రకంగా భగవంతుని సంతృప్తిపరచడం ముఖ్యం. మనము సెంటిమెంటల్గా ఉండకూడదు. యజ్ఞంలోనే వేయాలి, యజ్ఞంలో వేసిన తర్వాత ఇవ్వాలి, యజ్ఞంలో వేసినా కానీ ఎవరికి వెళ్తున్నాయి అవి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం ద్వారా విష్ణుడు అన్ని కూడా గ్రహిస్తాడు. అదే నేరుగా విష్ణు అడుగుతూ ఉంటే అది మనకు ఈ
క్రతువులు చేసే యజ్ఞయాగాదులు చేసే వాళ్ళకి వ్యత్యాసం. డైరెక్ట్లీ ఆఫరింగ్ ఫుడ్ టు కృష్ణ ఆర్ థ్రోయింగ్ ద ఫుడ్ ఇన్ ద యజ్ఞకుండ, ఈ రెండు కూడా ఒకటే. యజ్ఞకుండంలో వేసిన ప్రత్యక్షంగా కృష్ణునికి ఆ శ్రీమూర్తులకి మనం నైవేద్యం అర్పించిన ఒకటే. అందుకని ప్రత్యక్షంగా అర్పించడం అనేది అది ఇంకా ఉత్కృష్టమైనటువంటిది. అందుకని డివోటీస్ ఆఫ్ లార్డ్ కృష్ణ, సాకార భక్తులు, వాళ్ళు యజ్ఞాలు యాగాలు వాటి పట్ల ఎక్కువ ఆసక్తి చూపరు. భగవంతునికి చక్కగా నైవేద్యాలు చేసి ఆయనకి తినిపిస్తూ ఉంటారు. ఈ రకంగా ఇది కూడా యజ్ఞమే. ప్రిపేరింగ్ ఫుడ్ అండ్ ఆఫరింగ్ టు కృష్ణ ఇస్ ఆల్సో యజ్ఞ. అందుకని ఏదన్నా కానీ ఎనీ యాక్టివిటీ కనెక్టెడ్ టు కృష్ణ ఈజ్ యజ్ఞ. అందుకని దీంట్లో వ్యత్యాసం లేదు. ఆ గర్వితులైనటువంటి బ్రాహ్మణులకు అది అర్థం కాదు. కానీ బ్రాహ్మణ పత్నులు వాళ్ళు కృష్ణుకి బలరామునికి చక్కగా వాళ్ళు సేవ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆల్ గ్లోరీస్ టు ద వైఫ్స్ ఆఫ్ ద కాళీయ సర్పెంట్. ఈ కాళీయ నాగు యొక్క భార్యలకు జయము జయం. ఈ కాళీయ చాలా గర్వంతో ఉండింది. దాని గర్వాన్ని భగవంతుడు అణుస్తూ ఉన్నాడు, కాళీయ సర్పాన్ని మందలిస్తూ ఉన్నాడు. అయితే ఈ కాళీయ సర్పం యొక్క నాగులు ఏవైతే ఉన్నాయో ఆ భార్యలు చక్కగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఈ బ్రాహ్మణ గర్వితులైనటువంటి వైదిక బ్రాహ్మణ పత్రులు మరియు కాళీయ సర్పం యొక్క భార్యలు వీళ్ళందరికీ కూడా జయము జయము చెప్పి వాళ్ళు పవిత్రమైనటువంటి త్రూ ప్యూర్ డివోషన్ దే ఆల్ అబ్టైన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ గోవింద. ఈ విశుద్ధమైనటువంటి భక్తి ద్వారా వారందరూ కూడా ఆ గోవిందుని యొక్క పాద పద్మాలని వాళ్ళు పొందగలిగారు. తర్వాత 9వ చరణము, ఆల్ గ్లోరీస్ టు ద ప్లేస్ వేర్ ద రాస డాన్స్ ఆఫ్ శ్రీకృష్ణ వాస్ పెర్ఫార్మ్. శ్రీకృష్ణ యొక్క రాసనృత్యం జరిగినటువంటి ఆ ప్రదేశానికి జయము జయము. ఆల్ గ్లోరీస్ టు రాధా అండ్ శ్యామ్, ఆల్ గ్లోరీస్ టు ద డివైన్ రాస డాన్స్. రాధా శ్యామ్ సుందర్కి జయము జయము. వారి యొక్క దివ్యమైనటువంటి రాసనృత్యానికి జయము జయము. వాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ ఆల్ కృష్ణస్, విచ్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ ఆల్ కృష్ణస్ పాస్టమ్స్. కృష్ణ యొక్క లీలలన్నిటికన్నా కూడా మిక్కిలి అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి లీల ఈ రాసనృత్యం. తర్వాత 10వ చరణము, ఆల్ గ్లోరీస్ టు ద mellow of conjugal love, which is the most excellent of all rasas and is propagated in Braja by Sri Krishna in the form of divine Parakiya Bhav. ఈ మాధుర్య ప్రేమ, ఈ బృందావనంలో ఉన్నటువంటి మాధుర్య ప్రేమకు జయము జయము. అన్ని రసాల కన్నా కూడా సర్వోత్కృష్టమైనటువంటిది మాధుర్య ప్రేమ. ఈ వ్రజభూమిలో ఈ యొక్క మాధుర్య ప్రేమ బహుళ ప్రచారంలో ఉన్నటువంటిది. ఆ మాధుర్య ప్రేమకు జయము జయము. తర్వాత చివరి చరణము, రిమెంబరింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ నిత్యానందస్ కన్సర్ట్ శ్రీ జాహ్నవి దేవి is very fallen and lowly servant of Krishna sings the Sankirtan of the holy name. ఈ రకంగా ఆ యొక్క జాహ్నవి దేవి యొక్క నిత్యానంద ప్రభు యొక్క ధర్మపత్ని జాహ్నవి దేవి, ఆమె పాదాల చెంత ఆమె పాదాలను స్మరించుకుంటూ ఈ కృష్ణ దాస్ కవిరాజ్ గోస్వామి, ఆదముడైనటువంటి ఈ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆయన ఈ భగవన్ నామాలతో కూడినటువంటి సంకీర్తన చేస్తున్నాడని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆయన కీర్తించడం జరిగింది. హరే కృష్ణ. భక్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. గోవింద నందిని రాధే గోవింద మోహిని గోవింద సర్వస్వ సర్వకాంత శిరోమణి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. So now we'll discuss about the pramanas. ఈ వివిధ శాస్త్రాల్లో రాధ యొక్క ప్రస్తావన, దాని గురించి మనం చర్చిస్తాం. తర్వాత auspicious marks on the lotus feet of Srimati Radharani, దాని గురించి కూడా మనం చర్చిస్తాం. ఆ తర్వాత కృష్ణ యొక్క బాల్యలీలల గురించి, రాధారాణి యొక్క బాల్యలీలల గురించి ఈరోజు మనం చర్చిస్తాం. Sri Radha's name in the Vedas, Upanishads and Puranas.
hero, Radhanada, this kind of stotra which is very much befitting for your glorification and your opulence, let all this be true and lovable. ఇది సామవేదంలో చెప్పడం జరిగింది. స్తోత్రం రాధానాం పతే గిర్వహో విరయస్యతే అని చెప్పడం జరిగింది. ఓ హీరో రాధానాథ, కృష్ణుని ఇక్కడ ఏమని సంబోధిస్తున్నారంటే ఈ సామవేదంలో రాధానాథ అని చెప్పి ఇక్కడ సంబోధించడం జరిగింది. రాధానాం పతే, ఈ రకమైనటువంటి ప్రస్తావన ఈ సామవేదంలో మనం చూడవచ్చు. తర్వాత చాందోగ్య ఉపనిషత్తులో కూడా శ్యామా శబలం ప్రపద్యే, శబలా శ్యామం ప్రపద్యే. I get Sabala, Radha, source of all kinds of vilasas, from Shama. From Sabala, Radha, I get Shama. So, ఇక్కడ ఏం చెప్పడం అనంటే ఈ శ్యామ నుంచి నేను రాధాని నేను పొందుతాను, అదేవిధంగా రాధా నుంచి నేను శ్యామను పొందుతాను అన్నటువంటి విషయము ఈ చాందోగ్య ఉపనిషత్తులు కూడా చెప్పడం. I get Sabala from Shama, from Shabala I get Shama. సబల అంటే రాధారాణి, నేను శ్యామ నుంచి రాధారాణిని పొందుతాను, అదేవిధంగా రాధారాణి నుంచి శ్యామను పొందుతాను అన్నటువంటి అర్థం తెలుస్తుంది. తర్వాత ఫ్రమ్ గోపాల తాపని స్తుతి, ఇట్ ఈస్ నోన్ దట్ Gandharva is topmost consort of Sri Krishna. In Madhura Mandala there is Golokadam, where two-handed form of Shyamasundara Govinda is residing eternally. గోపాల తాపని స్థుతిలో చెప్పడం జరిగింది. ఈ గంధర్వ ఈ టాప్ మోస్ట్ కాన్సెప్ట్ అంటే గంధర్విక. ఈ గంధర్విక శ్రీకృష్ణ యొక్క సర్వోత్కృష్ట. హరే కృష్ణ. స్పీకర్ వాల్యూమ్ టు బి ఇంక్రీజ్డ్. ద వాల్యూమ్ ఈస్ ఫుల్. ద వాల్యూమ్ ఈస్ ఫుల్. ద వాల్యూమ్ ఈస్ ఫుల్. Hare Krishna, use volume please. Hare Krishna. Is it audible now? Is it okay? The sound is okay? Hare Krishna, can you hear me? Is the sound okay? Please answer, is the sound okay? Hare Krishna. From Rig Parisishta, it has been mentioned. Rig Parisishta అనేటువంటి స్తోత్ర శాస్త్రంలో ఈ రకంగా చెప్పడం జరిగింది. రాధాయ మాధవో దేవో మాధవే నైవ రాధిక విభ్రాజంతే జనేష్వ. అందుకని రిగ్ పరిశిష్ట అనేటువంటి శాస్త్రంలో ఈ ప్రమాణం ఉంది. రాధా హ్యాస్ బికమ్ ఎఫల్జెంట్ బై మాధవ అండ్ మాధవ హ్యాస్ బికమ్ ఎఫల్జెంట్ బై రాధా. When you are nearer to the camera, it is increased. When I am nearer to the camera, it is increased. Okay. Phone reboot cheyandi. Okay, I try to be closer to the camera. Hare Krishna. Radha has become effulgent by Madhava and Madhava has become effulgent by Radha. రాధారాణి మాధవం ద్వారా ఆమె ప్రకాశిస్తుంది, అదేవిధంగా మాధవుడు రాధారాణి ద్వారా ప్రకాశిస్తున్నాడు. తర్వాత బృహద్ గౌతమీయ తంత్రలో దాంట్లో కూడా ప్రస్తావన ఉంది. సత్వం తత్వం పరత్వం చ తత్వత్రయం అహం కిల త్రితత్వ రూపాణి షాపి రాధికా మమ వల్లభ. Radha has become even
If I am eternally blissful, still I am the Three Tattva Swarupa, the cause and effect of this creation and beyond both. Similarly, through Radha is Nityanandamaya, an embodiment of bliss. She is also a Tritattva Swarupa, the cause and effect of the creation and beyond. That means that just as Krishna is the cause of all causes and is beyond everything, in the same way, even though Radha is Parashakti, the transcendental nature of the Lord is still the same. That is, He is the cause of all causes. Thus, Gopala Tapani Shruti describes Radha as Adya Shakti, original energy of the Lord. ఈ గోపాల తాపని ఉపనిషత్తులో రాధారాణిని ఆద్య శక్తిగా అభివర్ణించడం జరిగింది. తర్వాత గౌతమీయ తంత్రలో ఇంకొక ప్రమాణం కూడా ఉంది. దేవి రాధా పరాప్రోక్త చతుర్వర్గ ప్రశావిని రసికానంద స్వయం రాశేశ్వరి పరా. దేవి కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత సర్వలక్ష్మీమయీ సర్వ కాంతి సమ్మోహిని పరా. ఈ పద్మ పురాణంలో ఇది ఈ స్తోత్రము మనకు కనబడుతుంది. By the use of the word para at the end, it has been indicated that Radha is the greatest among all potencies of the Lord. ఇక్కడ పరా అనేటువంటి పదాన్ని రాధిక పరదేవత అన్నటువంటి పరా అన్నటువంటి పదం ఇక్కడ ప్రయోగించడం జరిగింది. దాని అర్థం ఏమిటంటే రాధారాణి కృష్ణుని యొక్క సర్వశక్తులన్నింటిలో కన్నా కూడా ఉత్కృష్టమైనటువంటిది అని చెప్పి ఇంకా యథా రాధా ప్రియో విష్ణు తస్యాకుండం ప్రియం తదా సర్వ గోపిషు శర్వైక విష్ణుర్ అత్యంత వల్లభ. Just as Radha is dear to Lord Krishna, so her bathing place Radha Kunda is dear to him. She alone is his most beloved of all gopis. ఈ రాధ ఏ రకంగా కృష్ణునికి ప్రియమో ఆమె యొక్క స్నాన ఘాటమైనటువంటి రాధాకుండ కూడా భగవంతునికి అదేవిధంగా సమానమైనటువంటి ప్రియాన్ని కలిగి ఉన్నాడు భగవంతుడు. ఆమె సర్వ గోపికల్లో కూడా భగవంతునికి అత్యంత ప్రియమైనటువంటి గోపిక అని ఈ పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా రాధారాణి చాలామంది అనుకుంటూ ఉంటారు రాధారాణి ఒక కల్పన అని. కానీ రాధారాణి కల్పన కాదు. రాధారాణి వాస్తవంగా ఈ గోపికలందరికన్నా కూడా ఉత్కృష్టమైనటువంటి గోపిక. అయితే శాస్త్ర ప్రమాణాలు కూడా ఉన్నాయి. చాలామంది ఎందుకు రాధారాణి కల్పన అని చెప్పి అంటారంటే భాగవతంలో ప్రత్యక్షంగా ఈ రాధారాణి యొక్క ప్రస్తావన చేయలేదు సుఖదేవ గోస్వామి. దానికి కారణాలు కూడా ఇంతకు మునుపు ప్రవచనాల్లో నేను చెప్పాను. ఆయన రాధా లేక ఇతర గోపికల యొక్క నామాలు ప్రస్తావన చేసినట్లయితే ఆయన పూర్తిగా తన్మయ భావంలోకి ఆయన వెళ్ళిపోతాడు. అందు కారణం చేత ఆయన రాధనామాన్ని భాగవతంలో ఎక్కడ ప్రత్యక్షంగా ఆయన సంబోధించడం లేదు. అందుకని పరోక్షంగా కేవలం ఒక్క శ్లోకంలో మాత్రమే దశమ స్కందం 30వ అధ్యాయం 28వ శ్లోకంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. అన్యారాధిత నూనం భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతోయం అనయతర. అన్యారాధిత అన్నటువంటి శబ్దం ద్వారా రాధ యొక్క ప్రయోగాన్ని ఈ శ్రీమద్ భాగవతంలో ఆయన చేయడం జరిగింది. అంతకు మించి భాగవతంలో ఎక్కడ కూడా రాధ యొక్క ప్రస్తావన లేదు. సో తర్వాత కొంతమంది భక్తులు అడిగారు ఈ రాధారాణి యొక్క పాదాల్లో ఉన్నటువంటి గుర్తులు ఏమిటి, వాటి యొక్క విశేషం ఏమిటి, ఏ గుర్తులు ఆమె కలిగి ఉంటుంది. కృష్ణ యొక్క పాదాల్లో కూడా ఈ శుభకరమైనటువంటి గుర్తులు ఉన్నాయి. అదేవిధంగా రాధారాణి యొక్క పాదాల్లో కూడా ఎన్నో శుభకరమైనటువంటి గుర్తులు మనం చూస్తూ ఉంటాము. ఆ గుర్తులను బట్టి కూడా మనం చెప్పచ్చు భగవంతుడు ఎవరు అనేటువంటి విషయానికి అది కూడా ఒకటి ప్రమాణం, ఒక రుజువు, ఒక ప్రూఫ్ అన్నమాట. ఆ కాళ్ళల్లో, అరికాళ్లలో, అరిచేతుల్లో ఈ ప్రత్యేకమైనటువంటి గుర్తులు ఉన్నప్పుడు అది భగవంతుని యొక్క లక్షణాలను సూచిస్తూ ఉంది. ఆ గుర్తులు లేకపోతే వాళ్ళు భగవంతుడు కాలేరు. అందుకని ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి, ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. భగవంతుడా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకునే దానికి శాస్త్రాల్లో ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ ప్రమాణాలను బట్టి మనము భగవంతుడా కాదనేది నిర్ధారించవచ్చు.
శ్రీ రాధారాణి పాదాల్లో ఉన్నటువంటి గుర్తుల గురించి మనం చర్చిస్తాం. The lotus feet of Srimati Radharani bear the following auspicious marks as described by Srila Rupa Goswami in his Ujjvala Nilamani. రూప గోస్వామి ఉజ్వల నీలామణి అనేటువంటి గ్రంథంలో ఈ రాధారాణి యొక్క పాదాల్లో ఉన్నటువంటి ఈ శుభకరమైనటువంటి గుర్తుల గురించి ఆయన ప్రస్తావన చేస్తున్నాడు. At the base of the large toe of her left foot is the mark of a barley corn. ఆమె ఎడమ కాలి బొటన వేలు కిందన ఇక ఈ మొక్కజొన్న రూపంలో ఉన్నటువంటి ఒక గుర్తుని మనం చూడవచ్చు. బిలో దట్ మార్క్ ఈజ్ ఎ డిస్క్. దానికి కిందగా ఒక సుదర్శన చక్రం ఉంటుంది. బిలో ద డిస్క్ ఈజ్ అన్ అంబ్రెల్లా. ఆ చక్రం కింద ఒక గొడుగు ఉంటుంది. అండ్ బిలో ద అంబ్రెల్లా ఈజ్ ఏ బ్రాస్లెట్. అతను దాని గొడుగు కింద ఒక కంకణం ఉంటుంది, చేతికి వేసుకునేటువంటి కంకణం ఉంటుంది. A vertical line extends from the middle of her foot to the juncture of her large and second toes. తర్వాత ఈ బొటన వేలుకి ఆ తర్వాత తదుపరి వేలికి మధ్య ఒక పొడుగాటి గీత రేఖ, అది కూడా మనం చూస్తాము. At the base of the middle toe is a lotus. ఈ 5 వేళ్లలో నడిపి వేలేదైతే ఉందో దాని కింద ఒక తామర ఉంది. Below that is a flag with a banner. దాని కింద ఒక పతాకం ఉంది, దానిపైన ఒక జెండా కూడా ఉంది. And below the flag is a creeper. ఆ జెండా కింద ఒక లత ఉంది, ఆ పతాకం కింద ఒక లత ఉంది. Together with a flower. దాంతో పాటుగా లతతో పాటు ఒక పుష్పం కూడా. At the base of her small toe is an elephant goad. ఆ చిటికెన వేలు, ఎడమ కాలి చిటికెన వేలు కింద ఒక అంకుశం ఉంది. And upon her heel is a half moon. ఆ మెడమ దగ్గర ఒక అర్ధచంద్రం కూడా ఉంది. అవి ఆమె ఎడమ కాలి పాదాల్లో ఉన్నటువంటి ముద్రికలు. తర్వాత at the base of the large toe of her right foot is a conch. ఆ కుడికాలు బొటన వేలు కింద భాగాన ఒక శంకు గుర్తుంటుంది. And below that is spear. దాని కింద ఒక బళ్ళెం ఉంటుంది. And below at the base of the small toe of her right foot is a sacrificial altar. కుడికాలు చిటికనేల కింద ఒక యజ్ఞకుండం ఉంటుంది. బిలో దట్ అండ్ ఇయర్ రింగ్. దాని కింద ఒక కర్ణకుండలం ఉంటుంది. అండ్ బిలో ద ఇయర్ రింగ్ స్పియర్. ఆ కర్ణకుండలం కింద ఒక గద ఉంటుంది. అలాంగ్ ద బేస్ ఆఫ్ ద సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ స్మాల్ టోస్, 2వది, 3వది, 4వది, ఆ తర్వాత చిటికనేలు, వాటి కింద భాగాన ఒక పర్వతం ఉంటుంది. బిలో విచ్ ఈజ్ ఎ చారియట్. ఆ పర్వతం కింద ఒక రథం ఉంటుంది. అండ్ ఆన్ ద హీల్, ఆ మిడిమ పైన దేర్ ఇస్ ఎ ఫిష్, మత్స్యం ఉంటుంది. Thus altogether there are 19 distinguishing marks on the soles of Srimati Radharani's lotus feet. ఈ రకంగా రాధారాణి యొక్క పాదాల పైన ఈ 19 రకాలైనటువంటి చిహ్నాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఈ మహాపురుషుల యొక్క లక్షణాలు ఏమిటి, లేకపోతే భగవంతుని యొక్క లక్షణాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. సో ఈరోజు మొదటి బాల్యలీల మనం ఏదైతే చర్చించుకోబోతున్నామో అది నారదుడు ఒకసారి ఆయన మొట్టమొదటిసారి నారదునికి రాధారాణి యొక్క దర్శనం కావడం, ఆ లీల గురించి మనం చర్చిస్తాం. నారదుడు ముల్లోకాలు, అన్ని లోకాలు కూడా సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఒకసారి నారదుడు ఇటు సంచరిస్తూ
ఆయన కీర్తన చేసుకుంటూ గోలోక బృందావనం వెళ్తాడు. ఈ గోలోక బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ వెళ్తున్నాడు, కానీ గోలోకం అంతా కూడా నిర్వీర్యంగా ఉంది, అక్కడేం ఉత్సాహంగా లేదు. ఆ తర్వాత ఆయనకి కారణం తెలిసింది. కారణం ఏమని తెలుసుకున్నాడంటే, భగవంతుడు తన యొక్క అనుచరులతో కలిసి ఆయన భూలోకం వెళ్ళున్నాడు అన్నటువంటి విషయం తెలుసు. భూలోకం అంతా బాగానే ఉంది, కానీ ఏదో ఒక ఉత్సాహం అక్కడ కనబడలేదు. చాలా నిస్సారంగా ఉంది, నిస్సారంగా ఉంది, ఏదో కోల్పోయినట్లుగా ఉంది ఆ గోలోకంలో. అయితే ఆయన ధ్యానంలో కూర్చొని ఆయన అర్థం చేసుకుంది ఏమిటంటే, ఈ కృష్ణుడు తన గోపికలు తర్వాత సకులు పరివారంతో కలిసి ఆయన భౌమి బృందావనానికి వెళ్ళున్నాడు అన్నటువంటి విషయం ఆయనకి తెలుస్తుంది. తర్వాత వెంటనే నారద ముని ఆ భూలోకం వచ్చి ఆ కృష్ణుని యొక్క దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకుంటాడు. ఆ భగవంతుడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ అవతరించున్నాడని చెప్పి తెలుసుకున్న తర్వాత నారదుడు ఆయన ఇక్కడికి వచ్చి భగవంతుడి దర్శనం చేసుకోవాలనుకుంటాడు. నేరుగా బృందావనం వస్తున్నాడు, నందగ్రామం వెళ్తున్నాడు. నందగ్రామం వెళ్ళిన తర్వాత నంద మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన నారదుడు రాగానే నంద మహారాజు చక్కగా ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. తర్వాత నారదుడు వచ్చిన తర్వాత ఆయన చక్కగా సత్కరించిన తర్వాత అతిథి సపర్యలన్నీ చేసిన తర్వాత నారదుడు అడుగుతున్నాడు, మీ ఇంట్లో మీకు కొత్తగా ఏమన్నా ఒక బిడ్డ కలిగారా? ఆ బిడ్డను నేను చూడాలనుకుంటున్నాను. తర్వాత నందమహారాజు ఎంతో ఆనందంగా ఆ చిన్న శిశువుగా ఉన్నటువంటి ఆ కృష్ణుని ఆయన తీసుకొచ్చి ఈ నారదుడికి చూపిస్తున్నాడు. నారదుడికి చూపించగానే నారదుడు ఆ బిడ్డను ఎత్తుకొని ఎంతో ఆనందించి కౌగలించుకొని ఆ బిడ్డని ఆశీర్వదించి తర్వాత నందమహారాజుకి చెప్తున్నాడు, ఈ బిడ్డ సామాన్యమైనటువంటి బిడ్డ కాదు, శివుడు బ్రహ్మ ఇత్యాది ఇంద్ర దేవతలందరూ కూడా ఈ బిడ్డకు వందనాలు అర్పిస్తారు. అయ్యన గొప్ప స్వయంగా భగవంతుడే, అందుకని అన్యమైనటువంటి వ్యాపకాలన్నీ కూడా మానేసి ఈ బిడ్డ యొక్క బాగోగులు మీరు చూసుకోండి అని చెప్పి ఆ బిడ్డను చక్కగా కీర్తించి చాలా ఆనందించి నారదులు వారు అనుకుంటున్నారు, కృష్ణుడు అవతరించాడంటే ఆయనతో పాటుగా ఆయన శక్తి అయినటువంటి లాదిని శక్తి అయినటువంటి రాధారాణి కూడా ఎక్కడో ఒక చోట అవతరించుంటుందని. ఆయన మళ్ళీ బృందావనం అంతా కూడా సంచరిస్తూ ఉన్నాడు, ప్రతి చోటుకు వెళ్తున్నాడు, ఎతుకుతూ ఉన్నాడు, ఎక్కడుంది ఆ దేవి అని చెప్పి ఆమె కోసం కూడా ఎతుకుతూ ఉన్నాడు. ఎతుకుతూ తర్వాత వృషభాను రాజు యొక్క ఇంటికి నారదుడు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వృషభానుడు ఆయన చక్కగా నారదుడిని ఆయన ఆహ్వానించాడు. అతిథి సపర్యలన్నీ కూడా చేసిన తర్వాత నారదుడిని అడుగుతూ ఉన్నాడు, మీ ఇంట్లో కొత్తగా జన్మించినటువంటి శిశువులు ఎవరైనా ఉన్నారా? అప్పుడు వృషభాను ఏం చేస్తాడంటే ఈ శ్రీరాముడిని తీసుకొస్తాడు. శ్రీరాముడు వచ్చి రాధారాణి యొక్క అన్న. ఆ శ్రీరాముడిని తీసుకొస్తే ఆ శ్రీరాముడిని నారదముని తీసుకుంటాడు, చూస్తాడు, ఆ పిల్లవాడిని కూడా లాలిస్తాడు. తర్వాత చెప్తున్నాడు వృషభానుకి, ఈ పిల్లవాడు ఈ కృష్ణుడు బలరాముడికి వాళ్ళిద్దరికి కూడా మంచి ఆప్త మిత్రుడు అవుతాడని చెప్పి నారదముని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే తర్వాత వృషభాను అంటాడు నారదుడితో, స్వామి ఈ పిల్లవానితో కూడా ఇంకొక పాప కూడా ఉంది మా ఇంట్లో అని చెప్పి ఆ పాపను తీసుకురాకుండా బయటికి నారదుడినే తన గృహంలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆ పాపను చూపిస్తూ ఆ వృషభాన్ని చెప్తున్నాడు, ఈ పాప అంతా బాగుంది కానీ ఈ పాప కళ్ళు తెరవటం లేదు అని చెప్పి నారదుడికి ఆయన తెలియజేస్తున్నాడు. నారదుడు ఆ బిడ్డను చూసి చాలా పారవస్యంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అంత ఆయన ఎంతమందినో చూశాడు. హిమాలయాల యొక్క పుత్రికైనటువంటి ఆ పార్వతీదేవిని చూశాడు, ఆమె అందంగా ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి, సరస్వతి వీళ్ళందరూ కూడా ఆ చిన్న శిశువు ముందర దేనికి అందచందాల ముందర సరిసాటి కాదు, వాడు దేనికి సమానం కాదని చెప్పి నారదుడు కనిపించింది. చాలా చక్కటి రూపలావణ్యం కలిగినటువంటి ఆ బిడ్డ. నారదుడు ఆ పాపని ఎత్తుకుంటూ ఉన్నాడు. ఎత్తుకోగానే నారదునికి తన్మయ భావాలన్నీ కూడా వస్తున్నాయి. హీ హాస్ గాన్ ఇన్ టు ఎక్స్టసీ, తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ గోవింద ప్రేమ ఉప్పొంగినట్లుగా ఆయన అనిపిస్తుంది. సో నారదుడు నిర్ధారణ చేసుకున్నాడు, ఈ పాప ఎవరో కాదు,
స్వయాన ఆ రాశేశ్వరి బృందావనంలో ఉన్నటువంటి ఆ రాధికానే ఈ వృషభాను నందినిగా ఈమె అవతరించిందని చెప్పి నారదుడు మనం అర్థం చేసుకుంటాడు. తర్వాత కాసేపటి వరకు ఆయన తన్మయత్వంలోనే ఉండిపోతాడు, నిశ్చేష్టుడైపోతాడు. తర్వాత కొంత సమయానికి ఆయన స్పృహలోకి వస్తున్నాడు. తర్వాత రాధారాణిని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతించి ఆమెను కోరుతున్నాడు, తల్లి నీ యొక్క కిషోరి రూపాన్ని నాకు నువ్వు దర్శనం ఇవ్వు, ఇదొకటి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ కిషోరి రూపం అని అంటే 14 ఏళ్ల వయసు కలిగినటువంటి ఆ యువతి యొక్క రూపం, కన్య యొక్క రూపం. ఆ రూపాన్ని నారదుడు చూడగోరాడు. ఆమెను తగిన విధంగా ప్రార్థించిన తర్వాత ఆ తర్వాత రాధారాణి ఆ రూపాన్ని నారదునికి చూపిస్తూ మొట్టమొదటిసారి ఈ రాధారాణి యొక్క కిషోరి రూపాన్ని నారదుడు దర్శనం చేసుకుంటున్నాడు. సో ఆమె కిషోరి రూపం చూపించగానే ఆమె కిషోరి రూపం చూపిస్తూ తనతో పాటుగా కూడా ఈ అష్టసఖులు వాళ్ళ యొక్క రూపాలు కూడా రాధకి ఆమె ప్రదర్శిస్తూ ఉంది. సో ఈ అష్టసఖులు లలిత, విశాఖ, చిత్ర, చంపకలత, తుంగ విద్య, ఇందులేఖ, రంగదేవి, సుదేవి వాళ్ళందరి అష్ట గోపిక పరివేష్టితురాలై ఈ రాధారాణి నారదునికి దర్శనమిస్తుంది. నారదుడు ఆ దృశ్యాన్ని చూసి ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోయినాడు, స్పృహ కోల్పోయినాడు. అంటే ఈ శారీరక భావంలో లేడు, ఏం జరుగుతుందో పూర్తిగా తన్మయత్వంలోకి వెళ్ళిపోయినాడు. తర్వాత ఈ గోపికలందరూ ఏం చేస్తున్నారు, ఆ రాధారాణి యొక్క పాదాలు కడిగి ఆ జలంతో నారదుని పైన ఆ జలాన్ని చల్లుతూ ఉన్నారు. అప్పుడు నారదుడు మళ్ళీ స్పృహలోకి రావడం జరిగింది. తర్వాత ఈ యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని ఈ రకంగా నారదులు వారు ఈ కృష్ణ రూపాన్ని ఆయన చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాధారాణి రూపం కూడా ఆయన మొట్టమొదటిసారి ఆయన దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇదొక లీల. తర్వాత రాధారాణి యొక్క కళ్ళు తెరవడం, ఈ లీల గురించి కూడా మనం మొన్న చర్చించాము. మళ్ళీ ఒకసారి దీని గురించి కూడా చర్చిస్తాం. ఈ రాధారాణి ఈ పుట్టిన సందర్భంగా ఈ వృషభానుడు ఆయన ఎంతో ఒక ఉత్సవాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ ఉత్సవాన్ని చేస్తూ అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆ ఉత్సవానికి అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. తన పరివారాన్ని, తన బంధువుల్ని, తన మిత్రుల్ని, అదేవిధంగా నంద యశోదల్ని వాళ్ళను కూడా పిలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఉత్సవానికి వస్తున్నారు. తర్వాత వాళ్ళందరూ అసామాన్యమైనటువంటి ఆ రాధారాణి యొక్క అందాన్ని చూసి వాళ్ళెంతో ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ వృషభాను కీర్తిదకి పుట్టినటువంటి ఆ కూతురును చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉన్నారు. తర్వాత నందమహారాజు, యశోద వాళ్ళు కృష్ణుని తీసుకొని ఆ వృషభాను ఇంటికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఒకరినొకరు వాళ్ళు కౌగిలించుకున్నారు. తర్వాత ఆ వృషభాను, కీర్తిద, తర్వాత నంద యశోదలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఈ కృష్ణుడు, ఈ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, ఆయన పాక్కుంటూ ఈ రాధారాణి ఉంటున్నటువంటి ఉయ్యాల దగ్గరికి వెళ్తున్నాడు. దీనికి ముందర ఏం జరిగిందంటే ఈ గోలోక బృందావనంలో కృష్ణుడు ఎప్పుడైతే రాధారాణికి చెప్తూ ఉన్నాడో, రాధిక నేను ఈ రకంగా భూలోకానికి వెళ్తూ ఉన్నాను లీలలు చేసేదానికోసం, నీవు కూడా రావాలి అక్కడికి అని చెప్పినప్పుడు రాధారాణి ఆమె నిరాకరిస్తూ, నేను భూలోకము రాను, నేను ఇక్కడే ఉంటాను, అక్కడికి వచ్చి అందరినీ చూడాల్సి వస్తుంది, ఇక్కడైతే కేవలం నీ ధ్యానమే నాకు, అక్కడికి వస్తే అందరినీ చూడాల్సి వస్తుంది, రకరకాల వాళ్ళు ఉంటారు, అందుకని నేను రాను అంటే, అందుకని కృష్ణుడు చెప్తున్నాడు, అభయం ఇస్తున్నాడు రాధారాణికి, నువ్వు భూలోకం వచ్చినా కానీ మొట్టమొదటి దర్శనం నన్నే చేసుకుంటావు, నేనే నీ దృష్టిలో ఉంటాను, ఇంకెవరు కూడా నీ దృష్టిలో ఉండరు, మొట్టమొదటి నన్నే దర్శనం చేసుకుంటావు నువ్వు అని చెప్పగా, ఆ రకంగా రాధారాణి ఇక్కడ పుట్టిన తర్వాత కూడా ఆమె కళ్ళు తెరవటం లేదు, మొట్టమొదటి కృష్ణుడినే చూడాలి. ఈ రకంగా కృష్ణుడు ఆయన దోగాడుకుంటూ వెళ్ళి రాధారాణి దగ్గరికి వెళ్ళి ఆ రాధారాణిని ఎప్పుడైతే ఆ ఉయ్యాల్లో చూస్తూ ఉన్నాడో, ఆ రాధారాణిని ఎప్పుడైతే తాకుతూ ఉన్నాడో ఆ చిన్న పాపని, వెంటనే రాధారాణికి అర్థమైంది ఈయన కృష్ణుడు.
సో వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటున్నారు. మొట్టమొదటిసారి ఆ శిశువు కళ్ళు తెరిచి చూస్తుంది. అందుకని ఒకరినొకరు వాళ్ళు చూసుకుంటున్నారు, గట్టిగా నవ్వుకుంటూ ఉన్నారు. అందుకని ఈ నవ్వులు విన్నటువంటి పెద్దలందరూ కూడా పరిగెత్తుకుని అక్కడికి వస్తే చూడగా ఈ రాధారాణి కళ్ళు తెరిచి ఆ భగవంతుని చూస్తూ ఉంది, ఆ కృష్ణుని చూస్తూ ఉంది. అందుకని ఆమె కోరిక అది, మొట్టమొదటిసారిగా నేను ఈ కృష్ణుని చూడాలనేటువంటి కోరిక ఆమె కలుగున్నది కనుక ఆ రకంగా భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఆ మొట్టమొదటిసారి కృష్ణుని చూస్తూ ఉంది. సో వృషభాను కీర్తితులు చాలా ఆనందిస్తున్నారు. ఇన్ని రోజులుగా ఈ శిశువు కళ్ళు తెరవలేదు, కానీ ఇప్పుడు కళ్ళు తెరిచిందని చాలా ఆనందిస్తున్నారు. ఇంకొక సందర్భంలో ఇంకొక కథనం ఏం చెప్తారనంటే, యశోద నందమహారాజు కీర్తిద వృషభాను ఇంటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే యశోద సంకన కృష్ణుడు ఉన్నాడు, ఎప్పుడైతే రాధారాణిని చూస్తుందో యశోద ఏం చేసింది, కృష్ణుని కింద పెట్టి ఆ రాధారాణిని ఎత్తుకునిందండి. ఇది కృష్ణునికి నచ్చలేదండి. ఎవరన్నా పిల్లవాడిని ఎత్తుకోనండి, వాడిని కింద పెట్టి ఇంకెవరన్నా ఎత్తుకుంటే ఆ పిల్లవాడు అలుగుతాడు. ఆ రకంగా కృష్ణుడు కూడా అలుగుతూ ఉన్నాడంట. నన్ను కింద పెట్టి మా అమ్మ ఇంకొక బిడ్డను ఎత్తుకుంటుంది ఏమిటి అని. సో కృష్ణుడు ఏడుస్తున్నాడు, కింద పెట్టగానే కృష్ణుడు ఏడుస్తున్నాడు. సో యశోదం ఏం చేస్తుంది, ఒక చేతితోటి రాధారాణిని ఎత్తుకునింది, ఇంకో చేతితోటి కృష్ణుని కూడా ఎత్తుకుంది. వాళ్ళిద్దరిని రెండు చేతులతో ఎత్తుకొని ఆమె సంకన పెట్టుకునింది. పెట్టుకుంటే అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, అప్పటికి కూడా కళ్ళు తెరవలేదంట రాధారాణి. ఇది ఇంకొక కథనం. సో తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు ఒకరినొకరు తాక్కోవడం ఈ రకంగా చేస్తారు. ఈ ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లల దగ్గరికి వస్తే ఒకరినొకరు సృజించుకుంటారు. ఆ రకంగా రాధారాణిని కృష్ణుడు తాకడం, ఆ కృష్ణుని రాధారాణి తాకడం, ఈ రకంగా ఒకరినొకరు తాకిన తర్వాత రాధారాణికి అర్థమైందనంట, ఆమె యొక్క ప్రాణనాథుడు కృష్ణుడు ఈ చిన్న శిశువు అని చెప్పి. అప్పుడు మొట్టమొదటిసారి రాధారాణి కళ్ళు తెరిచి ఆ కృష్ణుని చూస్తుందని కూడా ఇంకో కథనం చెప్పడం జరిగింది. సో తర్వాత రాధారాణికి ఒక వరం. ఈ వృషభాను ఇంట్లో ఈ రాధారాణి ఆమె బాల్యలీలన్నీ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఒకసారి రాధారాణి ఎప్పుడు కూడా తన స్నేహితురాలతో కలిసి ఆమె ఆడుకుంటూ ఉండేది. ఆమె కూడా అమ్మ వంట చేసినట్లుగా ఈ పిల్లలందరూ కూడా అనుకరించడము. ఆమె చిన్నతనం నుంచి కూడా ఒక కృష్ణుని విగ్రహం పెట్టుకుంటారు. ఆ కృష్ణుని విగ్రహం పెట్టుకోవడము, ఈ మట్టితోటి ఈ పిండి వంటలన్నీ కూడా చేసుకోవడము, అవన్నీ కూడా కృష్ణునికి తినిపించడం, ఈ రకంగా చిన్నప్పటి నుంచి ఆమెకు ఆ కృష్ణ సేవ. అందుకని ఒకసారి ఆ కృష్ణుని పెట్టుకొని పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నప్పుడు దూర్వాసముని వస్తాడంట. వృషభాను యొక్క భవంతికి దూర్వాసముని వస్తున్నాడు. ఆ దూర్వాసముని చూడగానే పిల్లలందరూ భయపడి పారిపోతున్నారు. కానీ ఆ రాధారాణి మాత్రం అక్కడనే ఉంది. ఆమె అక్కడనే కూర్చునింది. చాలా చక్కగా ఒక చిరునవ్వుతోటి ఆ రాధారాణి అక్కడ కూర్చోనింది. ఆ చిన్న పాపను చూసి దూర్వాసుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. చాలా చక్కటి రూపలావణ్యం, సౌందర్యం కలిగింది ఈ పాప. తర్వాత ఈ పాప చెప్తూ ఉంది, ఈ దూర్వాసముని, మేము ఎన్నో చక్కటి వంటకాలన్నీ కూడా చేశాము. మీరు మా భాగ్యవశాత్తు మీరు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుకని మేము చేసినటువంటి వంటలన్నీ కూడా మీరు ఆరగించాలి. అయితే ఒక కథనంలో ఏం చెప్తారంటే, ఆమె మట్టితో చేసినటువంటి పిండి వంటలన్నీ కూడా తినమని చెప్పి దూర్వాసునికి ఒక విస్తర పెట్టి దాంట్లో వడ్డిస్తూ ఉన్నాను. దూర్వాసుడు అనుకుంటున్నాడంట, ఈ బంకమట్టితో చేసినటువంటి పిండి వంటలు నేను ఎట్లా తినేది, ఈ పాప ఏమో తినమని బలవంతం చేస్తూ ఉంది. ఇది ఒక కథనం. అయితే ఇంకొక కథనం ఏమిటంటే, ఈ రాధారాణిని ఆయన అడుగుతూ ఉన్నాడంట, చక్కటి పరమాన్నం చేసి నాకు పెట్టు అని. వెంటనే రాధారాణి వెళ్ళి ఆ కీర్తిద దేవి దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి వెళ్ళి, ఆ పాయసానికి కావాల్సినటువంటి అన్నము, తర్వాత చక్కెర, దాంట్లో లవంగాలు, పాలు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆమె వండి దూర్వాసునికి పెడుతుందని ఒక కథనంలో ఉంది. ఇంకొక కథనంలో వీళ్ళు బంకమట్టితో చేసినటువంటి పిండి వంటలన్నీ కూడా ఆ దూర్వాసునికి పెట్టి ఆయన తినమని చెప్పి అడుగుతూ ఉంది. ఆ పాప అంతగా తినమని చెప్పి అడుగుతుందని చెప్పి దూర్వాసుడు ఆ బంకమట్టితో చేసినటువంటి ఆ పలహారాలను కూడా ఆరగిస్తూ ఉన్నాడు. ఆయనకి ఆశ్చర్యం కలిగించే విధంగా అవి బంకమట్టితో చేసినప్పటికీ అవి ఎంతో అమృత భరితంగా ఉన్నాయి. అందుకని ఈ దూర్వాసుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. ఇంకొక సందర్భంలో ఇంకొక కథనంలో ఏం చెప్తారంటే, ఆమె చక్కగా ఈ పరమాన్నాన్ని చేస్తుంది. పరమాన్నాన్ని చేసి ఆ దూర్వాసునికి పెడుతుంది. దూర్వాసుడు అది తినిన తర్వాత చాలా సంతుష్టుడై ఈ
ఇది అమృతం కన్నా కూడా రుచిగా ఉంది అని ఆ రాధారాణికి ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదం ఏమిటంటే, ఎవరైతే నీ చేతి వంట తింటారో వాళ్ళకి దీర్ఘాయు వస్తుంది, బలం వస్తుంది, అందం వస్తుంది, కీర్తి పెరుగుతుంది, దినదినాన వాళ్ళ దినాభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆయన ఆశీర్వదిస్తాడు రాధారాణిని. అందుకని ఈ విషయం తెలిసినటువంటి యశోద, ఆమె స్వార్థం ఏమిటంటే, రాధారాణి దగ్గర కృష్ణునికి వంట చేయించి పెడితే ఆ కృష్ణుని యొక్క ఆయుష్, బలము, సౌందర్యము, కీర్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి అని చెప్పి ఆలోచనతోటి ప్రతిసారి ఆ రాధారాణిని పిలిపించేది. ఆ రాధారాణిని పిలిపించి కృష్ణునికి వంట చేయించేది. అందుకని ప్రభుపాల్ వారు కూడా చెప్పారు, రాధారాణి ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద కిచెన్. భగవంతునికి నైవేద్యం చేసేటువంటి వంటశాల యొక్క అధిపతి ఎవరయ్యానంటే ఈ రాధారాణినే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదొక లీల జరిగింది. తర్వాత రాధారాణికి అన్నప్రాస కార్యక్రమం. సో ఈ రకంగా రాధారాణి, కృష్ణుడు వాళ్ళిద్దరూ కూడా చక్కగా, ఆమె కళ్ళు తెరిచింది, వాళ్ళిద్దరూ నంద యశోద దగ్గర కృష్ణుడు పెరుగుతున్నాడు, వృషభాను కీర్తి దగ్గర రాధారాణి కూడా దినదినాభిగా ప్రతిరోజు చక్కగా ఆమె ఎదుగుతూ ఉంది. అయితే ఈ వీళ్ళ యొక్క స్నేహం ఇంకా బాగా పెరిగింది. వృషభాను కీర్తిద మరియు నంద యశోదల వాళ్ళ యొక్క స్నేహం ఇంకా బలమైంది. ఎందుకనంటే వాళ్ళకి ఆనందాన్ని కలిగించినటువంటి విషయం ఏమిటంటే, యశోదానందలు వచ్చి ఆ కృష్ణుని తీసుకొని వచ్చిన రోజునే ఈ పాప కళ్ళు తెరిచింది అని ఒక సెంటిమెంట్, వీళ్ళ వల్ల మన బిడ్డకి కళ్ళు తెరుచుకోవడం జరిగిందని చెప్పి వాళ్ళ స్నేహం ఎక్కువ పెరిగింది. వీళ్ళు రాధారాణిని తీసుకొని నంద యశోదల యొక్క భవనానికి వెళ్ళడం, యశోదానందులు కృష్ణుని తీసుకొని వృషభాను యొక్క భవనానికి రావడము, పరస్పరం వెళ్తూ పోతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు వీళ్ళు వెళ్ళినా కానీ, వీళ్ళు అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా రాధాకృష్ణులు ఇద్దరు ఒకరినొకరు కలుసుకోవడం, ఒకరినొకరు చూడడము, ఒకరినొకరు దర్శించుకోవడము ఈ రకంగా జరుగుతూ ఉండేది. ఈ రకంగా 7 మాసాలు గడిచింది. 7 మాసాలు గడిచిన తర్వాత ఈ వృషభాను ఈ అన్నప్రాస కార్యక్రమాన్ని, అన్నప్రాస సంస్కారాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణులంతా కూడా పిలిపించాడు, దానికి ఒక చక్కగా యజ్ఞం చేపించాడు. తర్వాత రకరకాలైనటువంటి పిండి వంటలన్నీ కూడా చేశారు. బంధుమిత్రుల పరివారాలంతా కూడా పిలిచారు. నంద యశోదలు కూడా ఆ ఉత్సవానికి వాళ్ళు వస్తున్నారు. సో అందరికీ పెద్ద విందు ఏర్పాటు చేశారు. ఆ విందు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ విందు ఆరగిస్తూ వాళ్ళు తీవ్రంగా నిమగ్నమై ఉంటే, ఈ రాధారాణి ఏం చేస్తుంది, కృష్ణుని యొక్క పళ్ళెంలో ఉన్నటువంటి ఆ ఆహారాన్ని ఈమె మొదట భుజిస్తా ఉన్నారు. ఆమె ఏది తీసుకోలేదు, అన్నప్రాస కార్యక్రమంలో జరిగింది ఆమె తీసుకోలేదు. కానీ ఈమె ఏం చేస్తుంది, ఆ కృష్ణుని యొక్క పళ్ళెంలో రాధారాణి టుక్ 1 morsel ఆఫ్ ప్రసాద ఫ్రమ్ శ్రీకృష్ణస్ ప్లేట్. ఆ కృష్ణుని యొక్క పాత్ర నుంచి ఈ రాధారాణి ఆ ఒక మెతుకు అన్నాన్ని తీసుకొని ఈ నోట్లో వేసుకున్నాడు. ఈ రకంగా అన్నప్రాసం కూడా ఆ కృష్ణుడు ఆరగించగా మిగిలినటువంటి ఉచిష్టనే రాధారాణిని గ్రహిస్తూ ఉంది. ఈ రకంగా ఈ రాధారాణి ఈ యొక్క కృష్ణుడు వాళ్ళ యొక్క బాల్యలీలన్నీ కూడా జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు వాళ్ళ మొహాలు చూసుకుంటూ ఏ రకంగా ఈ చకోర పక్షులు కేవలం ఈ వర్షపు మేఘం యొక్క స్వచ్ఛమైనటువంటి నీరుపైనే ఇవి ఆధారపడతాయో, ఆ రకంగా రాధారాణి కృష్ణుని చూస్తూ, కృష్ణుడు రాధారాణి చూస్తూ ఒకరొకరు చాలా ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఈ రకంగా ఈ బాల్య లీలన్నీ కూడా ఒక 4 లీలలు ప్రస్తావన చేయడం జరిగింది. తర్వాత రాధారాణి యొక్క పౌగంధ లీలలు ఈ 4 దశలుగా ఉంటాయి. బాల్యము, కౌమారము, పౌగంధము, కైశోరము, యవనము. ఈ రకంగా వివిధ దశలు. ఈ యొక్క బాల్యము అంటే బాగా చిన్న వయసులో ఉన్నటువంటి లీలలు మనం కొన్ని చర్చించాం. తర్వాత అక్కడి నుంచి కౌమారం 5 సంవత్సరాల ప్రాయం, ఆ లీలలు కూడా రేపు మనం కౌమార, పౌగంధ ఈ 2 కూడా 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఏం జరిగింది ఆ లీలల గురించి మనం రేపు చర్చిస్తాము. తర్వాత కైశోర అంటే 14 సంవత్సరాలు, ఆ 14 నుంచి 16 సంవత్సరాల వయసులో ఏం లీలలు జరిగినాయి ఆ రెండింటి గురించి రేపు క్లాస్లో మనం చర్చిస్తాం. ఈ బాల్య లీలల గురించి ఇంత మటుకు 4 లీలలు మనం చర్చించాం. ఒకటి వచ్చి నారదుడు రాధారాణి యొక్క మొదటి దర్శనాన్ని ఆయన చేసుకోవడం, అదొకటి. తర్వాత రాధారాణి కళ్ళు తెరవడం అన్నటువంటి లీల,
కృష్ణుని మొదట చూడాలనుకోవడం, ఆ దేవత గురించి మనం చర్చించాం. తర్వాత దూర్వాసముని యొక్క ఆశీర్వాదం రాధారానికి, ఆయన చక్కటి వంట చేస్తుంది. ఈ వంట ఎవరైతే తింటారో వాళ్ళ యొక్క ఆయుష్, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క అందము, వాళ్ళ యొక్క కీర్తి ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయని చెప్పి ఆయన ఆశీర్వదిస్తాడు. ఇది తెలిసినటువంటి యశోద రాధారాణిని పిలిపించుకొని ఆ కృష్ణునికి ఆమె వంట చేపిస్తుంది. సో చివరిగా ఈ యొక్క రాధారాణి యొక్క అన్నప్రాశం, దాని గురించి కూడా మనము ఈరోజు చర్చించాము. ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్నలు: మనస్సు, బుద్ధి, అహంకారం ప్రేరేపిత కర్మల వల్ల ఎన్నో జన్మలుగా ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ ఆత్మ నానా యాతన పడుతుంది. మరి అవి చేస్తున్న కర్మలను ఆత్మ ఎందుకు అడ్డుకోవటం లేదు? పక్కనే ఉన్న పరమాత్మ మరి ఈ విషయంలో ఏమి చేస్తుంటాడు? సో ఈ మనసు, బుద్ధి, అహంకారం, మనము ఇక్కడికి వచ్చిందే మనం స్వేచ్ఛగా ఉండేదానికోసం. మనకు ఒక అల్పపాటి స్వేచ్ఛను ఇచ్చాడు భగవంతుడు. ఆయన స్వేచ్ఛను ఇస్తూ ఆయన ఉపదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక స్వతంత్రం ఉంది. వీ హ్యావ్ గాట్ ఎ మైన్యూట్ ఫ్రీ విల్, ఒక అల్పపాటి స్వేచ్ఛ మనకుంది. ఆ స్వేచ్ఛలో ప్రతి దాంట్లో భగవంతుడు జోక్యం చేసుకుంటూ ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రయత్నము అది అసాధ్యమవుతుంది. మనందరం ఇక్కడికి వచ్చాము భగవంతుడి నుంచి స్వతంత్రంగా ఆనందంగా ఉండే ప్రయత్నం కోసం. అందుకని పరమాత్మ ఉన్నాడు. ఎప్పుడు పరమాత్మ ఆయన పనిచేస్తాడనంటే, మనం ఎప్పుడైతే జీవుడు ఆ పరమాత్మ వంక చూస్తాడో అప్పుడు ఆయన పరమాత్మ. ఎప్పుడైతే మన యొక్క బుద్ధి అది పవిత్రమవుతుందో, ఇక్కడ చెప్పారు కదా, మనసు, బుద్ధి, అహంకారం. ఎప్పుడైతే మన బుద్ధి పవిత్రమవుతుందో అప్పుడు మనం పరమాత్మని వినేదానికి తయారవుతాం. ఎప్పుడైతే మన మనసు నియంత్రణ అవుతుందో అప్పుడు మనం పరమాత్మని వినేదానికి తయారవుతాం. ఈ అల్పపాటి స్వేచ్ఛ వల్ల, ఈ కలుషితమైనటువంటి బుద్ధితోటి, ఈ చంచలమైనటువంటి మనసుతోటి మనం ఆ పరమాత్మని వినము. ఆత్మ కూడా ఈ దేహాత్మ భావంలో ఉండిపోతుంది. మనందరం కూడా ఈ ఆధ్యాత్మిక సంస్థకి రాకముందు, భగవద్గీత గురించి తెలియకముందు మనందరం ఎవరు వీటి గురించి ఆలోచించడం కాదు. మనసు గురించి మనం ఆలోచించలేదు. బుద్ధి ఎట్లా పనిచేస్తుంది దాని గురించి కూడా మనకు తెలియదు. ఈ అహంకారం అంటే ఏందో మనకు తెలియదు. మనం ఊరికనే అందరూ బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం. అందరూ స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, మనము చదువుకుంటున్నాం. అందరూ కళాశాలకు వెళ్తున్నారు, తర్వాత విశ్వవిద్యాలయానికి వెళ్తున్నారు. అంటే అవకాశం ఉన్నటువంటి వాడు ఈ రకంగా ఏదో ఒక విధంగా జీవితం గడిచిపోతూ ఉంది. కానీ మొట్టమొదటిసారి ఈ ఆధ్యాత్మిక సంస్థతోటి సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రత్యేకించి ఇస్కాన్ సంస్థతోటి మనకు సంబంధం ఏర్పడిన తర్వాత, మనసు గురించి కానీ, బుద్ధి గురించి కానీ, ఈ అహంకారం కానీ, ఎట్లా ఇవి జీవుడు, ఆత్మ, పరమాత్మ, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం వీటి గురించి ఆలోచిస్తున్నాం. ఇంతకుముందు ఎవరికి బయట ఏ జనం కూడా, సామాన్య జనాలు వీటి గురించి ఎవరు ఆలోచించరు. ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా తినాలి, ఎట్లా నిద్రపోవాలి, ఎట్లా కొట్లాడుకోవాలి, ఎట్లా మైథున సుఖాన్ని అనుభవించాలి, ఇదే ప్రవృత్తి ఉంటుంది. దీనికి మించి ఏమి వాడు ఆలోచించలేదు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సంస్థకి వచ్చిన తర్వాత, గురువుల నుంచి, సాధువుల నుంచి మనం వినిన తర్వాత, ఆ భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత, అప్పుడు మనకు మనసు స్థిరం కావడము, తర్వాత బుద్ధి వికసితం కావడము, కలుషితమైనటువంటి బుద్ధి శుద్ధం కావడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. అప్పుడు మనము ఆత్మ గురించి, తర్వాత పరమాత్మ గురించి ఆలోచించడం జరుగుతాం. తర్వాత మనకు అర్థమైంది భగవంతుడు ఏమి కోరుకుంటున్నాడు మన నుంచి. ఆయనైతే మనల్ని బలవంత పెట్టాడు భగవంతుడు. లార్డ్ విల్ నాట్ ఫోర్స్. మనం భగవద్గీతలో కూడా మనం చూస్తున్నాము. భగవద్గీత అంతా కూడా చెప్పిన తర్వాత అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడు ఏమని, యథేచ్ఛసి తథా కురు. ఓ అర్జున, నేను చెప్పాల్సినంత కూడా నేను చెప్తున్నాను, చెప్పేశాను. ఇక నీ ఇష్టం, నువ్వేం చేస్తావో నీ ఇష్టం. సో ఈజ్ రెస్పెక్టింగ్ అవర్ ఫ్రీ విల్. భగవంతుడు బలవంత పెట్టి
బెదిరించి, లేకపోతే ఒక ఆయుధాన్ని ఎక్కుపెట్టి, లేకపోతే ఒక తుపాకీ పెట్టి మనల్ని ప్రేమించమని చెప్పి చెప్పడం లేదు. ఆయన చెప్పిన విధానాన్ని అనుసరించమని చెప్పి చెప్పడం లేదు. మీకై మీరు అర్థం చేసుకోండి. స్వతహాగా స్వాభావికంగా మీరు నన్ను ప్రేమించండి. న్యాచురల్గా ఉండాలి. ప్రేమ అనేది అది బలవంతంగా ఉండకూడదు. ఆ బలవంతంగా ప్రేమించేది అది ప్రేమ కాదు. భయంతో ప్రేమించేది, భయంతో చేసే పని. భగవంతుడు భయపెట్టి మన వాళ్ళందరినీ కూడా మలుచుకోవచ్చు. ఆయనకి పెద్ద విషయం కాదు. వీఆర్ నథింగ్, వీఆర్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ. భగవంతుని ముందర మనమెంత తుచ్చమైనటువంటి వాడు. ఆయన అనుకుంటే ఏమైనా చేస్తాడు ఆయన. అందుకని భగవంతుని యొక్క విధానం అది కాదు. భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నటువంటి విధానం ఇది, మీరు అనుకుంటున్నటువంటి విధానం అది. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే దీన్ని మీరు పాటించండి. అది చెప్పేది. యథేచ్ఛసి తథాకురు. నవ్ ఒరిజినల్ యు డూ వాట్ ఎవర్ యు లైక్. ఇచ్చేసి అంటే నీ ఇష్టం. ఇంకా నేను చెప్పేది చెప్పాను, నువ్వేం చేస్తావు చెయ్యి. కానీ అర్జునుడు ఏం చెప్పాడు? కరిష్యే వచనం తవా. ఓ కృష్ణ, నువ్వు ఏం చెప్తే అది నేను చేసేదానికి తయారుగా ఉన్నాను. అది శరణాగతి. అది శరణాగతి. అందుకని మనసు, బుద్ధి, అహంకారం ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడికి రావడంతో ఎక్కడ వర్షపు నీరు ఏ రకంగా స్వచ్ఛమైందో, కానీ భూమికి తాకినంతనే అవి ఎట్లా బురద నీరుగా మారిపోతున్నాయి, కలుషితమైపోతున్నాయి. ఆ రకంగా ఆత్మలు మనం ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాం. నిన్న కూడా మనం చెప్పాము, ఈ ఆమె బట్ట చీర కొనుక్కుంది. ఆ చీర బాగా తెల్లగా ఉంది. వాడిన తర్వాత కొద్దిగా మాసింది. మాసిపోయిందని దాన్ని చించింది. చించిన తర్వాత వేరే వస్తువులు అవి తుడుచుకునే దానికి వాడింది. తర్వాత ఇంకా పనికిరాని తర్వాత దాన్ని పాడేసింది. జీవుడు కూడా అంతే. అంటే ఈ స్త్రీని మనం మాయ అని చెప్పి అనుకోవచ్చు. ఆ వస్త్రాన్ని జీవులు అని చెప్పి మనం పోల్చుకోవచ్చు. తర్వాత గురువు ఏం చేస్తున్నాడు? దాన్ని పవిత్రం చేస్తున్నాడు. పవిత్రం చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఈ మలినమైనటువంటి కలుషితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? గురువు ఈ కలుషితమైనటువంటి, ఈ మలినమైనటువంటి ఆత్మను శుద్ధి చేసి మళ్ళీ ఆ భగవంతుని సేవలో నియుక్తం చేస్తున్నాడు. అప్పుడు మనకు దివ్యమైనటువంటి తెలివితేటలు ఆ గురువు యొక్క సంబంధంలో ఇవి సాధ్యమవుతాయి. అంతవరకు మనము ఆవృతం అయిపోయి ఉంటుంది. ఆత్మ కూడా ఈ దేహాత్మ భావంలోనే ఉంటుంది, ఫాల్స్ ఈగోలో ఉంటుంది. ఆత్మ ఏమీ చేయలేదు. ఈ గురువు జ్ఞానం అనేటువంటి దీపంతో ఆయన మన కళ్ళు తెరిపించకపోతే, అదే చెప్తాం కదా, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మనం గాఢాంధకారంలో జన్మ తీసుకుంటూ ఉన్నాము. ఆధ్యాత్మిక గురువు జ్ఞానం అనేటువంటి దీపంతో మన కళ్ళను తెరుస్తూ ఉన్నాడు, దృష్టిని ప్రసాదిస్తున్నాడు. అటువంటి అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి ఆధ్యాత్మిక గురువుకి నా వినయపూర్వకమైనటువంటి ప్రణామాన్ని నేను అర్పిస్తూ ఉన్నానని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం. అందుకని కేవలం గురువుల యొక్క కృప వల్లనే మనం ఈ దేహాత్మ భావం నుంచి బయటపడతాము, పరమాత్మ యొక్క మాటలను వినేదానికి తయారవుతాము. దానికి మనకు కావాలి దివ్యమైనటువంటి తెలివితేటలు. ఆ బుద్ధి దివ్యం కావాలి. అంటే ట్రాన్సెండెంటల్ ఇంటెలిజెన్స్. వన్ నీడ్ టు గెట్ ట్రాన్సెండెంటల్ ఇంటెలిజెన్స్. ఆ ట్రాన్సెండెంటల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ భగవంతుని యొక్క సంబంధంగా వస్తుంది. అదే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, నాస్తి బుద్ధి రయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి రశాంతస్య కుతస్తున్నారు. కృష్ణ చైతన్యంతో నువ్వు నాతోటి సంబంధం పెట్టుకోవాలి. అటు నువ్వు సంబంధం కలిగి లేనట్లయితే నీకు స్థిరమైనటువంటి మనసు ఉండదు, దివ్యమైనటువంటి తెలివితేటలు ఉండవు. స్థిరమైనటువంటి మనసు లేక, దివ్యమైనటువంటి తెలివితేటలు లేక నీకు శాంతి లేదు. శాంతి లేక సుఖం లేదు అని చెప్తున్నాడు. అందుకని కృష్ణ విల్ నాట్ ఫోర్సెస్. ఆయన మనల్ని మన దారిని విడిచిపెట్టాడు. అయితే గురువుల్ని, సాధువుల్ని కూడా ఇస్తూ ఉన్నాడు, శాస్త్రాలు కూడా ఇస్తున్నాడు. మనం మన భాగ్యవశాత్తు వాళ్ళ యొక్క సంబంధంలోకి వస్తే మనం మంచి మార్గంలోకి వచ్చినాడు. మనం వాళ్ళ సంబంధంలోకి రాకుండా వాళ్ళని తప్పించుకొని తిరుగుతూ అటు ఇటు పోతూ ఉంటే మనం ఇంకేం చేయలేరు. టైం పడుతుంది. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి జీవి కూడా ఈ భోగవంచతో వస్తున్నాడు కనుక ఇట్ టేక్స్ టైం. అది వెంటనే జరిగేటువంటిది కాదు. నిదానంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. అందుకని ఎవరెవరైతే ఈ సంబంధంలోకి వచ్చారో వాళ్ళు జాగ్రత్తగా ఈ గురువు సాధు శాస్త్రాల ప్రకారంగా ఈ దివ్యమైనటువంటి తెలివితేటలను మనం పొంది చక్కగా ఈ
ఈ దేహాత్మ భావం నుంచి బయటకు వచ్చి నేను శరీరం కాదు ఆత్మ అనేటువంటి భావంలోకి వచ్చి ఆ పరమాత్మ యొక్క సందేశం ఒకటి పరమాత్మ లోపల నుంచి కూడా చెప్తారు. ఎప్పుడైతే మనం ప్యూర్ అవుతామో అప్పుడు లోపల నుంచి పరమాత్మ శబ్దాన్ని వినగలం. కొద్దిగా ఈ మార్గంలో మనం కొద్దిగా ఎదిగినట్లయితే పరమాత్మని వినడం అనేది మనకు అర్థమవుతుంది. ఆయన లోపల నుంచి చెప్తూ ఉంటాడు పరమాత్మ, అది మనం అర్థం చేసుకుంటాం. ఒకవేళ అట్లా వెళ్ళలేకపోతే గురు యాక్సెప్ట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గురు. నువ్వు there is no difference between the instruction of guru and the instruction of krishna. కృష్ణుని యొక్క బోధనకి గురువు యొక్క బోధనకి వ్యత్యాసం లేదు. ఒకవేళ ఎవరన్నా లోపల చైత్య గురువు అయినటువంటి పరమాత్మ యొక్క వాక్కులను వినలేనటువంటి పరిస్థితుల్లో we have a pure representative of krishna, that is guru. We can hear from guru. అందుకని గురువు చాలా అవసరం. అందరూ పరమాత్మని వింటారని there is no guarantee. అందుకని easiest process is to having a guru. Easiest process is to have a guru, bona fide guru, hear from him, take the instructions and follow according to his guidance and instructions. ఆయన బోధన ప్రకారము ఆయన మార్గదర్శకం ప్రకారం నడుచుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ ప్రాసెస్. దానికి మించి ఊరికిన మనము మనసును గురించి బుద్ధి గురించి లేకపోతే లోపల పరమాత్మ గురించి లేదానికి పోతే ఇట్ టేక్స్ టైం. బెస్ట్ ప్రాసెస్ ఈస్ అప్రోచింగ్ ఏ bona fide spiritual master. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినాస్త ప్రదర్శన. అప్పుడు గురువుని ఆశ్రయించినప్పుడు మనకు అర్థమవుతుంది పరమాత్మ ఏం చేస్తున్నాడో, పరమాత్మ ఏం కోరుకుంటున్నాడో. మనం ఈ శరీరం కాదు ఆత్మనని కానీ ఈ మనసు బుద్ధి అహంకారము ఈ ప్రేరేపిత కర్మల వల్ల ఇవన్నీ నుంచి బయటపడిపోతాం. ఇవన్నీ ప్యూర్ అయిపోతాయి. ఇన్ ఎ ప్యూర్ స్టేట్ వీ యాక్ట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. మనం కృష్ణ చైతన్యంలో నడుచుకుంటాము. ఆ కృష్ణ చైతన్యంలో నడుచుకోవడం అనేది ఆత్మకి విడుదల, ఆత్మకి ఇండిపెండెన్స్. దట్ ఈస్ ద ఇండిపెండెన్స్ ఫర్ ద సోల్. అందుకని ప్రతి ఒక్కరు కూడా కృష్ణ చైతన్యంలోకి రావాలి. ఇది మొదటి ప్రశ్నకి సమాధానం. తర్వాత రెండో ప్రశ్న, ఆధ్యాత్మిక ప్రపంచంలో మాయ అనేది లేదు కదా, మరి భౌతిక ప్రపంచంలో మనల్ని మాయచే పరీక్షించి ఉత్తీర్ణులైన తర్వాత మాత్రమే ఆధ్యాత్మిక లోక ప్రవేశం. ఆధ్యాత్మిక లోకంలో మాయ లేదు, కానీ ఒక ఆలోచన అయితే మనకు వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ మైన్యూట్ ఇండిపెండెన్స్, కొంతమందికి భగవంతుడి నుంచి స్వతంత్రంగా అయితే మనం సంతోషంగా ఉంటాం అన్నటువంటి ఆలోచన అయితే ఆధ్యాత్మిక జగత్తులోనే వచ్చింది. ఆలోచన ఇక్కడికి వచ్చిన తర్వాత రాలేదు. అది ద మైన్యూట్ థాట్ ఒకటి వచ్చింది. అక్కడ మాయ ఏం లేదు. అక్కడ ఒకటే అనుకున్నారు కొంతమంది జీవులు. ఏమనుకున్నారంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఒకటే, మనం కృష్ణుని యొక్క సంబంధంలో సంతోషంగా ఉన్నాము, ఆయన నుంచి స్వతంత్రం అయితే ఇంకా సంతోషం వస్తుందేమో. దట్ వాజ్ ద ఓన్లీ మిస్టేక్. అంత మాత్రపు ఆలోచనే వచ్చింది. ఇమీడియట్లీ లార్డ్ హ్యాస్ గివెన్ అస్ అన్ ఆపర్చునిటీ. భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ భావన పోవాలి. ఏ భావన పోవాలి? భగవంతుడి నుంచి స్వతంత్రంగా భోగించాలనేటువంటి భావన పోవాలి. అందుకని సంపూర్ణ శరణాగతి వచ్చేంత వరకు ఇక్కడ పరీక్ష పెడతారు. అంటే మన పైన మనం ఆధారపడడం, టోటల్లీ డిపెండింగ్ ఆన్ కృష్ణ. ఇండిపెండెన్స్ కాకుండా, ఇండిపెండెన్స్ కావాలని మనం వచ్చాం. వీ వాంట్ టు బికమ్ టోటల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ. బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్, ఆఫ్టర్ అండర్స్టాండింగ్ అవర్ సిచ్యుయేషన్, when one becomes totally dependent on Krishna, then we are eligible to enter into Goloka Vrindavana. మనం ఇండిపెండెంట్ కాదు, we are depending on Krishna. We are dependent soul, not independent soul అని చెప్పి అర్థం చేసుకున్నట్టు ఆ స్థాయికి రావాలి. కృష్ణుని పైన ఆధారపడాలి, కృష్ణుని ప్రియం చేయాలి, కృష్ణుని సంతృప్తిపరచాలి. ఆయన సంతృప్తిలోనే నా ఆనందం ఇమిడి ఉంది అనే స్థాయికి వచ్చితే కానీ ఈ సపరేట్ అజెండా లేకుండా, ఈ పరీక్ష అంటే అదే. మాయ యొక్క పరీక్ష ఏమిటి? వాస్తవంగా ఈ అవగాహనలోకి వచ్చినటువంటి వాడికి మాయ ఏం చేయలేదు. సంబడి కమ్స్ అంటర్ టోటల్ కృష్ణ కాన్షియస్ ప్లాట్ఫామ్, ఈ కృష్ణ కాన్షియస్నెస్ స్థితికి వచ్చిన తర్వాత మాయ ఏం చేయలేదు. వాట్ మాయ కెన్ డు? మాయ ఎప్పుడు ఉంటుందని అంటే కృష్ణునికి సంపూర్ణ శరణాగతి పొందినంత వరకు మాయ. కృష్ణునికి శరణాగతి పొందినటువంటి వానికి దేర్ ఇస్ నో మాయ. అందుకని పరీక్ష ఏమిటంటే శరణాగతి. శరణాగతి పొందకపోతే ఈ పరీక్ష జరుగుతూ ఉంటుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి
మనకు సవాళ్ళు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే కృష్ణుడికి శరణాగతి పొందుతామో మామేవి ఏ ప్రపద్యంతి మాయామితం తరంతితి అన్నాడు. బై టేకింగ్ షెల్టర్ ఆఫ్ మీ యూ కెన్ ఈజీలీ క్రాస్ ఓవర్ మై మాయా. ఆ మాయని సులువుగా నువ్వు అధిగమించగలవు నన్ను ఆశ్రయించడం ద్వారా. అందుకని ఈ పరీక్ష అనేది ఏం లేదు. ఇండిపెండెంట్ నేచర్ని మనం విడిచిపెట్టాలి. ఆ ఇండిపెండెంట్ నేచర్ విడిచిపెట్టినంత వరకు పరీక్షగా ఉంటుంది మనం. ఇండిపెండెంట్ నేచర్ వదిలేసి సంపూర్ణంగా భగవంతునికి, గురువుకి, సాధువులకి, శాస్త్రాలకి మనం శరణాగతి పొందినట్లయితే దేర్ ఇస్ నో కంటామినేషన్. అందుకని ఫ్రమ్ టోటల్ ఇండిపెండెన్స్ నుంచి టోటల్ డిపెండెన్స్కి మనం రావాలి. అదే ఇక్కడ చేసే ప్రయత్నం. ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ వీ కెనాట్ బి హ్యాపీ. బై టోటలీ డిపెండింగ్ ఆన్ కృష్ణ వన్ కెన్ బి హ్యాపీ అనే స్టేట్కి రావాలి. అంతే, ఇంకేం లేదు. మనం అటువంటి స్థితిలోనే ఉన్నాము. కానీ అల్పపాటు కొందరికి, అందరికీ కాదు. జైల్లో ఎంతమంది ఉంటారు, బయట జనాభా ఎంతమంది ఉంటారు అన్నారు ప్రభుపాద. జైల్లో కొద్దిమంది ఉంటారు, బయట జనాభా, బయట ప్రపంచంలో చాలా మంది ఉంటారు. ఎవరో జైల్లో కొద్దిమంది ఉంటారు. కంపేర్డ్ టు ద పాపులేషన్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద జైల్ ఆర్ వెరీ లెస్ ఇన్ పర్సంటేజ్. చాలా చాలా తక్కువ ఉంటుంది జైల్లో ఉండేవాడు. అట్లా మనము ఆధ్యాత్మిక జగత్తులో కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చక్కగా భగవంతుని యొక్క సేవలో ఆనందిస్తున్నారు. మనలాంటి వాళ్ళం ఇంతమంది, ఈ కోటాను కోట్ల జనాభా కూడా ఇట్స్ ఓన్లీ ఏ స్మాల్ క్వాంటిటీ కంపేర్ టు ద పాపులేషన్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. ఆ స్పిరిచువల్ వరల్డ్ ఇంకెంతమంది ఉంటారు? జైల్లో ఉన్నట్లుగా మనం ఎట్లా జైల్లో ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, బయట ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక లోకంలో చాలా మంది జీవులు భగవంతుని యొక్క సేవలో వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు, రమిస్తూ ఉన్నారు. కానీ మనలాంటి కొంతమందికి ఆలోచన వల్ల మేబీ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ వి బికమ్ హ్యాపీ, మోర్ హ్యాపీ అనేటువంటి ఆలోచన ద్వారా మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఆ టోటల్ ఇండిపెండెన్స్ లో ఉండి మనం సగ సంతోషాన్ని పొందాలని ప్రయత్నము, దాన్ని మానుకొని టోటల్ డిపెండెన్స్ ఆన్ కృష్ణ, పూర్తిగా భగవంతుని పైన ఆధారపడితేనే మనం సంతోషంగా ఉంటామని అర్థం చేసుకున్నట్లయితే ఇంకా మనకు పరీక్ష లేదు. దెర్ ఇస్ నో ఎగ్జామినేషన్. మనం పాస్ అయినట్లే, ఇది అర్థం చేసుకోవాలంతే. ఇక్కడ పరీక్షలు ఏం లేవు మనకు. టేకింగ్ షెల్టర్ ఆఫ్ కృష్ణ, అదే చెప్తున్నాడు భగవద్గీతలో. భగవంతుడు యూ సరెండర్ టు మీ. ఆ సరెండరే మనకు పరీక్ష. బికాస్ వీఆర్ నాట్ రెడీ టు సరెండర్ టు కృష్ణ, వీ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఎగ్జామినేషన్. ఏదేదో పరీక్షలు పెట్టినట్టు, మనం ఏదో బాధపడినట్టు, కష్టపడినట్టు ఇవన్నీ కూడా ఫీల్ అవుతూ ఉంటాము. అదేం లేదు. ఫ్రమ్ టోటల్ ఇండిపెండెన్స్ వన్ షుడ్ గెట్ ఇన్ టు టోటల్ డిపెండెన్స్ ఆన్ కృష్ణ. వన్ షుడ్ సరెండర్ టు కృష్ణ. అదొకటే మనకు తెలుసు. ఆ సరెండర్ జరిగినంత వరకు అన్ని పరీక్షలే. సరెండర్ జరిగిన తర్వాత దానికి కృష్ణ టేక్స్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్. ఏ రకంగా పార్థునికి ఆయన సారథి అయ్యాడో, అదేవిధంగా మన జీవితాల యొక్క సారథి, మన జీవితం యొక్క రథసారథి భగవంతుడు అవుతాడు. ఇఫ్ యూ టేక్ కంప్లీట్ సరెండర్ ఆఫ్ కృష్ణ, టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ, దెన్ కృష్ణ విల్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. అప్పుడు ఇంకా పరీక్ష ఉండదు. మూడో ప్రశ్న, ఏదైనా ఒక పని చేయాలి లేదా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు మనలో రెండు రకాల వాదనలు మొదలవుతాయి. వాటిలో ఏది బుద్ధి చెప్పే సలహా, ఏది మనసు సలహా, ఎలా తెలుసుకోవాలి, చివరిగా ఏది పాటించాలి? గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. చేద్దామా వద్దా, చేద్దామా, అది మనసు పని. అది మనసు ఏం చేస్తూ ఉంటుంది అని అంటే ఎప్పుడు ఇది టగ్ ఆఫ్ వార్లో పెడుతుంది. మనసు యొక్క లక్షణము, ద సిమ్టమ్ ఆఫ్ ద మైండ్ ఈజ్ సంకల్ప అండ్ వికల్ప. ఒకప్పుడు చేద్దాం అనుకోవడము, ఒకప్పుడు చేయకూడదు అనుకోవడం, ఒకప్పుడు బాగుంది అనుకోవడము, ఇంకొకప్పుడు బాగలేదు అనుకోవడం. ఒకప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే బాగుంది అనిపిస్తుంది, అదే మనసు ఏం చెప్తే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళదులే, ఇంకా ఏం బాగలేదు అనిపిస్తుంది. ఒకప్పుడు గుంటూరులో పలానా రోడ్డు మనం ఉండే ప్రదేశం బాగుంది అనిపిస్తుంది, ఇంకొకసారి మనం ఉండే ప్రదేశం ఏం బాగలేదు అనిపిస్తుంది. మనసు పనది. ఒకప్పుడు నచ్చుతుంది, ఒకప్పుడు నచ్చదు. అందుకని దాని ఏమన్నట్టు సంకల్ప వికల్ప. మనసు యొక్క జంజాటంలో పడినప్పుడు ఈ రెండు ఆలోచనలు రావడం, అది చేద్దామా, ఇది చేద్దామా. గుడికి వెళ్దాం అనిపిస్తుంది, అంతలోనే మనసు చెప్తుంది సినిమాకి వెళ్ళాలి. గుడికి ఏం వెళ్తారు, ఈరోజు ఆదివారం చక్కగా ఫ్యామిలీని తీసుకొని సినిమాకి వెళ్ళాలి. ఫస్ట్ ఏం అనిపించింది, గుడికి వెళ్దాం అనిపించింది. కానీ ఈ మనసు ఏం చేస్తుందంటే డామినేట్స్. గుడికి వెళ్దాం అనిపించింది, ఎవరు ఆలోచన అది? ఆత్మ అనుకుంటూ ఉంది. ఆదివారం టెంపుల్లో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, మనసు ఆలోచన కాదు అది.
అది ఆత్మ అనుకుంటా ఉంది ప్రతి ఆదివారం. అంటే మనకు తెలియదు ఆత్మ అనుకుంటుందని మనకు తెలియదు. థింకింగ్ వచ్చింది, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సోల్. థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ అనేది ఆత్మ యొక్క లక్షణాలే. మనం అనుకుంటున్నాం గుడికి వెళ్దాం ఈరోజు ఆదివారం కదా, అంత లోపల ఇంకొక ఆలోచన వచ్చింది, గుడికి వద్దు, ప్రతి ఆదివారం ఏం పోతావు గుడికి, సినిమాకి వెళ్దాం ఈ ఆదివారం. సో డివైడ్ చేస్తుంది. సో అందుకని ఈ రకంగా బ్రేక్ చేస్తూ ఉంటుంది మైండ్. అన్కంట్రోల్డ్ మైండ్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ ఎనిమీ అని చెప్పి భగవద్గీతలో చెప్తున్నారు. అన్కంట్రోల్డ్ మైండ్ దట్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ ఎనిమీ. అందుకని మనసు అదుపులో లేదు గనక, మనసు ఇంకా కలుషితమైంది గనక, మనసు ఎప్పుడు కూడా మన కష్టాన్ని ఇస్తూ ఉంటుంది. మనం ఒకటి అనుకుంటే అదొకటి చెప్తా ఉంటుంది, మనం ఒకటి అనుకుంటే అదొకటి చెప్తా ఉంటుంది. ఎప్పుడు కూడా స్పిరిచువల్ లైఫ్ దానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనందరం ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా బతకాలని ఇక్కడికి వచ్చాం, మళ్ళీ దేవుడు ఎందుకు మధ్యలో? అందుకని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ అడ్డంకులు వేస్తూ ఉంటారు. భౌతికమైనటువంటి అదే చెప్తారు, కృష్ణ కాన్స్కి వచ్చిన సమస్యలు పెరిగినాయంటే మనసు వద్దు 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 అంటా ఉంది ప్రతిదానికి. మనం చేద్దాం చేద్దాం చేద్దాము, చేయాలి చేయాలని చెప్పి చెప్తా ఉంటే మనసు వద్దు 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 అని చెప్తా ఉంటాం. బయట కృష్ణ కాన్షియస్ రాకముందు ఒకటే పని, ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ ఫైటింగ్. దాంట్లో ఇంక మనసు ఏముంది, రెండు ఫ్రెండ్స్ హ్యాపీగా, ఆత్మకు కావాల్సింది అదే కోరుకొని మనం ఇక్కడికి వచ్చాము. మనసు కూడా ఆ దిశగానే పనిచేస్తూ ఉంది, బుద్ధి కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది, అంతా బాగున్నట్లు అనిపిస్తుంది. ఈ కృష్ణ కాన్షియస్కి వచ్చిన కాడి నుంచి డూస్ అండ్ డోనాట్స్, అదొద్దు ఇదొద్దు, మనసుకి ఇష్టం లేదు. మనసు ఎప్పుడు కూడా మనం తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది. అందుకని సంకల్ప వికల్ప రెండు రకాలైనటువంటి వాదనలు. వాటిలో ఏది బుద్ధి చెప్పిన సలహా? ఇంకా మనస్సు యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు ఇంక బుద్ధి పని ఏం లేదు. సరైన బుద్ధి లేకపోతే మనసు డామినేట్ చేస్తుంది. అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు, బుద్ధి సక్రంగా ఉంటే మనసును కంట్రోల్ చేయగలవు నువ్వు. ఇఫ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ప్రాపర్ యూ కెన్ కంట్రోల్ యువర్ మైండ్. బుద్ధి సరిగా లేదు కనుక, కాబట్టి అందుకని గురువు నుంచి, సాధువు నుంచి, శాస్త్రాల నుంచి మనం ఉపదేశాలు తీసుకోవాలి, బుద్ధిని బలం చేసుకోవాలి. ఏం చెప్పారు? ఈ శరీరం రథం అయితే ఈ 5 ఇంద్రియాలు గుర్రాలని చెప్పి చెప్పారు, మనస్సు కళ్యాలన్నారు, బుద్ధి చోదకుడు అన్నాడు, ఆత్మ ప్రయాణికుడు అని చెప్పారు. సో అందుకని ఇప్పుడు బుద్ధి కరెక్ట్గా ఉంటే, డ్రైవర్ కరెక్ట్గా ఉంటే ఈ మనసుని ఆయన గట్టిగా పట్టుకుంటాడు, ఈ కళ్ళాలు గట్టిగా పట్టుకుంటే గుర్రాలన్నీ అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే బుద్ధి వీక్గా ఉంటాడో ఆ కళ్ళాలు అనేటివి వదిలేస్తాడు, ఆ ఇంద్రియాలు అనేటువంటి ఎటపడితే అటు పరిగిస్తాయి, రథం కాస్త బోల్తా కొడుతుంది, చివరికి బాధపడేది ప్రయాణికుడు. అందుకని ఈ బుద్ధి కరెక్ట్గా మనం చేసుకోవాలి. మెయిన్ కీలకం అది. మనసు కన్నా పైన బుద్ధి ఉంది. ఇంద్రియాని పరాన్యోహర్ ఇంద్రియేభ్యో పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధి పరసస్తు సా అని భగవద్గీతలో భగవంతుడు. ఇంద్రియాల కన్నా పైన మనసు ఉంది, మనసు పైన బుద్ధి ఉంది, బుద్ధి పైన ఆత్మ ఉంది. అందుకని బుద్ధిని మనం కరెక్ట్గా ట్యూన్ చేసుకోవాలి. మనం వన్ షుడ్ గెట్ ట్రాన్సెండెంటల్ ఇంటెలిజెన్స్. అందుకని గురువు కావాలి. ఆ బుద్ధి ఎప్పుడైతే లేకపోతే బుద్ధి ఏం పనిచేయదు. when the mind is dominating, our intelligence is dead. టోటలీ అదేం పనిచేయదు. ఇంకా బుద్ధి చెప్పింది ఏం లేదు, మనసు చెప్పింది నడుస్తూ ఉంటుంది. బుద్ధి బాగా స్ట్రాంగ్ అయితే, బుద్ధిని స్ట్రాంగ్గా చేసుకుంటే అప్పుడు మనసును మనం కంట్రోల్ చేయొచ్చు. అందుకని ఇక్కడ మనసులో 2 రకాల వాదనలు మొదలవుతాయి, అది బాగానే ఉంది. వాటిలో ఏది బుద్ధి చెప్పిన సలహా? బుద్ధి చెప్పేది ఏం లేదు. ఇంకా ఇఫ్ ద మైండ్ ఈజ్ డామినేటింగ్, ఇంటెలిజెన్స్ బికమ్స్ డమ్మీ. మైండ్ కంట్రోల్ లేనటువంటి వానికి బుద్ధి ఏం పనిచేయదు. అందుకనే కదా మనము ఎప్పుడైతే బుద్ధి నశిస్తుందో, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో. స్మృతి భ్రమిస్తే బుద్ధి నశించిపోతుంది, బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అని చెప్పన్నారు. అందుకని when the mind is dominating, your intelligence is finished. So intelligence should be strong to control your mind. అందుకని సరైనటువంటి బుద్ధి బాగా స్ట్రాంగ్గా ఉంటే అప్పుడే మనసు నియంత్రణలోకి వస్తుంది. అప్పుడు మనం ఏది చేయాలో ఏది చేయకూడదో, అందుకని ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించమని చెప్పడం. అది ఎట్లా బుద్ధిని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి? బై అబైడింగ్ టు ద శాస్త్ర, by abiding to the instructions of Shastra, Guru and Sadhu. వాళ్ళు
చెప్పిన ప్రకారంగా నడుచుకోవడం వల్ల the mind becomes strong, the intelligence becomes strong. When the intelligence becomes strong, then it is easy for the intelligence to control. అందుకని మనం చేసుకోవాల్సింది అది. మనం ఊరికనే స్పెక్యులేట్ చేస్తా కూర్చునే దాని బదులు మనం వెంటనే వన్ హ్యాస్ టు సరెండర్ టు గురు. అది ఫస్ట్ థింగ్. తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ. సరెండర్ టు గురు, రెండర్ సర్వీస్ అంటే ఇన్క్వైర్ ఫ్రమ్ హిమ్ సర్వీస్. అందుకని ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం వీ హ్యావ్ టు మేక్ అవర్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్. బై మేకింగ్ అవర్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ ఆల్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. మన సమస్యతో కూడా తీరిపోతాం. ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ కాకపోతే దెన్ ద ప్రాబ్లం కంటిన్యూస్. అందుకని ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి డెరైవ్ చేయాలి? వన్ షుడ్ డెరైవ్ ద ఇంటెలిజెన్స్ ఫ్రమ్ గురు, సాధు, శాస్త్ర. వాటి నుంచి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. యాజ్ ఇట్ ఈస్, వితౌట్ ఎనీ డీవియేషన్ మనం పోగలిగితే దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్. నీకు ఇంకేం ప్రాబ్లం లేదు. అది చేయనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇట్ పెర్సిస్ట్, ఇట్ కంటిన్యూస్, ది ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. సో నాలుగో ప్రశ్న, ఇఫ్ ఎనీవన్ స్టార్ట్ డూయింగ్ హరే కృష్ణ చాంటింగ్, if anyone doing Hare Krishna chanting, will he going to be free from the previous life's karma also? How far this chanting will change a person's astrology which is predicted? ఈ భక్తి అనేది, భక్తి కేవలం భక్తినే అన్నిటినీ మార్చగలదు. ఈ బై చాంటింగ్ హరే కృష్ణ వన్ విల్ బి ప్యూరిఫైడ్ అని చెప్పన్నాం. ఈ కర్మిక్ రియాక్షన్స్ అన్ని పోతాయని చెప్పి చెప్తున్నాం. ఈ ఆస్ట్రాలజీ, ప్రెడిక్షన్స్ ఇవన్నీ కూడా భక్తి ద్వారానే మార్పు చెందుతుంది, మార్చుకోగలం. మన హొరోస్కోప్ ఒకటి చెప్తూ ఉన్నా కానీ దానికి ఏమంటారండి, శాంతి. ఆ హొరోస్కోప్ మనంతా కదా గ్రహ శాంతి, ఆ దోషము, ఈ దోషము, రకరకాల పూజలు కూడా ఉన్నాయి వేదాల్లో, అవి కూడా ఉన్నాయి. కానీ ద బెస్ట్ రెమెడీ ఈస్ హరిభక్తి, విష్ణు భక్తి రతాత్మన. క్రమేణేవ ప్రలీయత విష్ణు భక్తి రతాత్మన. బై ప్రాక్టీసింగ్ కృష్ణ కాన్షియస్నెస్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. కర్మలన్నీ పోతాయి, పాపం తొలగిపోతుంది, మన ఆస్ట్రాలజీ, మన ప్రెడిక్షన్స్, మన విధి ఇవన్నీ కూడా మార్చబడతాయి. కృష్ణ కాన్షియస్నెస్కి అంత పవర్ ఉంది. ఓన్లీ కృష్ణ కెన్ చేంజ్. ఎవరికి రైట్ ఉంది? ఆ క్రియేటర్కే రైట్ ఉంది. ఎవరైతే సృష్టి చేస్తున్నాడో ఆయన ఏదైనా మార్చాలనుకుంటే మార్చగలరు. ఆయనకి పెద్ద విషయం కాదు. ఆయన చచ్చిపోయినోడిని బతికిస్తాడు, బతికినోడిని చంపేస్తాడు. రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే అన్నారు. ఇఫ్ కృష్ణ వాంట్స్ టు కిల్ సంబడి నోబడి కెన్ సేవ్ హిమ్. ఇఫ్ కృష్ణ వాంట్స్ టు సేవ్ సంబడి నోబడి కెన్ కిల్ హిమ్. యమధర్మరాజు ఏం చేస్తాడు? మన విధి ఒక రకంగా రాసి పెట్టుంది. కృష్ణుడు మనల్ని కాపాడాలి అని అనుకుంటే వాడిని ఎవరు కూడా ఏం చేయలేరు. ఒక గీత కూడా పడదు అతనిపై. కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోలర్. దెర్ ఇస్ నో కంట్రోలర్ గ్రేటర్ దాన్ కృష్ణ, బియాండ్ కృష్ణ. కృష్ణుని కన్నా మించినటువంటి నియామకుడు ఎవరు లేరు. అందుకని అది మన యొక్క ధీమా. అది అందుకని మనం ఎప్పుడైతే కృష్ణునికి శరణాగతి పొందుతామో, శరణాగతి పొందడమే, ఏది వస్తే అది తీసుకోవడం అంతే. ఆ కృష్ణునికి శరణాగతి పొందిన తర్వాత మనం ఆలోచించకూడదు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ గుడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ బ్యాడ్ అని. చెడేం జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. ఒక విశ్వాసం ఏంటంటే కృష్ణ జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా మన మంచి కోసమే అనే భావన. అది కొద్దిగా కష్టమే, అది టఫ్, అది అంత ఈజీ కాదు. అంతా మన మంచి కోసమే. రాజు గారు మంత్రి గారు కథ ఉంది. రాజు మంత్రి కలిసి వేటకెళ్తారు. వేటకెళ్తే ఆ వేట ఆడుతూ ఉన్నారు. వేటాడుతూ ఉంటే ఆ వేటలో చాలా దూరం వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరే ఉన్నారు. తర్వాత ఆ అడవిలో కొంతమంది ఆటవికులు ఉన్నారు. ఈ యొక్క అడవి మనుషులు ఉన్నారు, ఆటవిక మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక బలి ఇవ్వాలి, దుర్గకి బలి ఇవ్వాలి, నరబలి ఇవ్వాలి. దానికోసం ఎదుగుతూ ఉన్నారు. జనాలను ఎదుగుతూ ఉంటే సరే వీళ్ళిద్దరు తటస్థపడ్డారు. దానికి మునుపు ఏం జరిగిందనంటే, వీళ్ళు వేటాడుతూ ఉన్నప్పుడు ఒక సర్పం రాజుగారి బొటన వేలుని కాటేస్తుంది. రాజుగారి బటన్ వేలుని కాటేస్తే వెంటనే మంత్రి ఏం చేస్తాడంటే, ఆ రాజుకు చెప్తాడు, ఆ బటన్ వేలు కత్తిరించేసేయండి, లేకపోతే విషం బాగా మీరు చచ్చిపోతాడు. వెంటనే కత్తి తీసుకొని రాజు బటన్ వేలు కత్తిరిస్తాడు. కత్తిరించి రాజు బాధపడుతూ ఉంటాడు, అదే బటన్ వేలు పోయింది, ఎంత ఘోరం జరిగిపోయిందని చెప్పి. మంత్రి అంటాడు, అంతా మన మంచికే. రాజుకు చాలా కోపం వేస్తుంది. కొద్దిమంది భటులు కూడా ఉన్నారు దగ్గరలో.
రాజు మంత్రి భటులు ఉన్నారు ఆ సన్నివేశం జరిగినప్పుడు. సో రాజుకి చాలా కోపం వేసి, నాకు ఏలుపోయి నేను నడుస్తా ఉంటే వీడు అంతా మన మంచికి అంటాడు, ఏలుకోవడం నాకేం మంచి అని భటులకు చెప్తాడు, వీడు కొద్దిగా వేళకోళం ఎక్కువైంది మంత్రికి, తీసుకెళ్లి కారాగారంలో అయినా వీళ్ళు తీసుకుపోతా ఉంటే మళ్ళీ మంత్రి అంటాడు అంతా మన మంచికే. రాజుకి ఇంకా కోపం వేస్తుంది, ముందర తీసుకెళ్ళి వీళ్ళు జైల్లో పడేనా. సరే రాజు ఒక్కడే వేట చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అంత లోపల ఈ ఆటవికులు వచ్చి రాజును బంధించి తీసుకెళ్తారు. సో రాజుగారు బాగున్నారు బలిచ్చేదానికని ఆయన తీసుకెళ్ళి అంతా స్నానం చేయించి మాలేసి తీరా బలి ఇవ్వబోతూ ఉంటే ఆటవికుల పెద్ద గమనిస్తాడు, ఈ రాజుకి ఏళ్ళు లేదు, ఒరే ఏళ్ళు లేని అంగవైకల్యం ఉన్నటువంటి వాడు బలికి అనర్హుడు అని చెప్పి రాజును వదిలి పంపించేస్తాడు. అప్పుడు రాజుకు అర్థమవుతుంది, ఒరే మంత్రి చెప్పిన మాట నిజమే కదా, నాకు వేలుగా ఉంటే నన్ను కూడా చంపేస్తుంటారు, వేలు లేకుండా పోవడం నాకు మంచిదైంది. పరుగున వెళ్తాడు, తిరిగి రాజ్యానికి వెళ్ళి ఆ కారాగారం దగ్గరికి వెళ్ళి మంత్రిని పిలిచిపెట్టి, మంత్రి నువ్వు అప్పుడు అన్నటువంటి మాట నాకు అర్థం కాలేదు, అంతా మన మంచికి అన్నావు, తర్వాత నాకేం జరిగిందో అంతా కూడా చెప్పిన తర్వాత ఇంత ఏలుపోయింది, తర్వాత నన్ను బలికి తీసుకెళ్లారు, కానీ ఏలుపోయిందనే కారణం చేత నన్ను విడిచిపెట్టారు, అందుకని నువ్వు చెప్పింది వాస్తవం, అంతా మన మంచికి. అయితే నువ్వు ఇంత మంచివాడివి, ఇంత భగవంతుని పైన ఆధారపడి ఉన్నావు, నీకెందుకు ఈ కారాగారము పడేటువంటి శిక్ష నేను విధించాను అంటే మళ్ళీ మంత్రి అంటాడు అంతా మన మంచిగా, నేను నన్ను కారాగారం లేడం కూడా మంచిదే, నేను మీతో పాటు ఉంటే నన్ను తీసుకుని ఉండేవాడు, నాకు ఈ అంగవైకల్యం లేదు, నన్ను చంపేస్తుండేవాడు, అందుకని భగవంతుని యొక్క ఏర్పాటు, మీరు నన్ను కారాగారాన్ని పంపించారు, భగవంతుని యొక్క ఏర్పాటు మీ ఏలు తెగిపోయింది, మీరు ఆ విధంగా రక్షింపబడినారు, నేను ఈ విధంగా రక్షింపబడినాను, అంతా మన మంచికే రాజా. ఆ రకంగా ఆ విశ్వాసం ఉండాలి. ఏలు పోయిందని ఏడవడం, లేదా కారాగారంలో పడినామని ఏడవడం, మనమైతే అట్లే చేస్తాం. నాకెందుకు ఇంత మంచివాడిని, నేను కారాగారంలో ఎందుకు పడినాను, నేను ఇంత మంచివాడిని, నా ఏలు ఎందుకు పోయిందని చెప్పి ఏడుస్తాం. ఏదో ఒకటి ఉంటుంది మన జీవితంలో, ఎప్పుడు ఏదో కర్మ చేస్తుంటాం, ఆ భగవంతుని యొక్క కృప వల్ల అన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనమైతే సంపూర్ణ శరణాగతిలో ఉన్నప్పుడు అది మనకు అర్థమవుతుంది, శరణాగతిలో లేనప్పుడు ఎందుకు జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటాం. ఒకసారి కృష్ణాకాంక్షకు వచ్చిన తర్వాత ఎందుకు ఏందనే బాధ అవసరం లేదు, జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఫాలో చేయాలి. మనం ఆర్గనైజేషన్లో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మనము అది ఎందుకు ఇది ఎందుకు అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. ఆర్గనైజేషన్ లేకపోతే ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక జడభరతుడు గాను లేకపోతే ఒక ఋషభదేవుడు గాను మనం ఉంటే ఎవరేమనుకుంటే మనకెందుకు, మన పాటికి మనం మన కృషి జీవితం నుండి వెళ్ళిపోవచ్చు. బట్ వన్స్ when you are in the organization, when you are in the management, then you have to take action. బ్యాడ్ యాక్షన్, రైట్ యాక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన బాధ్యత, రాజున్నాడు, రాజు కూడా రాజ్యాన్ని వదిలేసేదానికి లేదు, చట్టం ప్రకారం రాజ్యపాలన చేయాలి. అంతా దేవుడు చూసుకుంటాడులే, అంతా మన మంచికి అనుకోడు రాజు. యస్ టు ఎన్ఫోర్స్ ద లా. ఒక చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం జనాలు నడుచుకుంటున్నారు చూసుకోవాలి, రాజు పని అది. అంతా దేవుడు చూసుకుంటా అంటే నిన్ను ఎందుకు పెట్టాడు, దేవుడే పెట్టాడు. ఎందుకు కూడా రాజుని ఎవరు పెట్టారు, దేవుడే పెట్టాడు. అందుకని ఒక సంస్థకి యజమాని కానీ, ఒక ఫ్యాక్టరీకి యజమాని కానీ, ఒక ఆఫీస్కి హెడ్ కానీ, ఒక దేశానికి రాజు కానీ వాళ్ళ పాలన సక్రంగా చేయాలి ఈ చట్టం ప్రకారం. అంతా మన మంచికే, అంతా దేవుడు చూసుకుంటాడు, మనం ఎందుకులే ప్రభు దేవుడు శిక్షిస్తాడు, ఇవన్నీ కాదు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది ఉంది. దాని ప్రకారంగా ద పనిష్మెంట్ హ్యాస్ టు బి ఎన్ఫోర్స్డ్. పనిష్మెంట్ లేకపోతే దెన్ యూ విల్ బి పనిష్డ్. భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు. అందుకని ఆ బాధ్యత తీసుకున్నప్పుడు మంచి చేస్తే మంచి చెప్తాము, చెడు చేస్తే శిక్షిస్తాము, మంచి చేస్తే ప్రశంసిస్తాము. దెర్ ఈస్ ఎ లా, దెర్ ఈస్ ఎ సిస్టమ్ అండ్ దెర్ ఈస్ ఎ కోడ్ ఆఫ్ కాండక్ట్. అందుకని దాని ప్రకారం పోవాలి. అంతా దేవుడి మీద వదిలేసి దేవుడు చూసుకుంటాడు ప్రభు అంటే అది కుదరదు. వన్స్ యు ఆర్ ఇన్ ద మేనేజ్మెంట్, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ అకార్డింగ్ టు ద లా. ఇఫ్ యు ఆర్ అన్ ఇండివిజువల్, యూ నీడ్ నాట్ బాదర్ ఫర్ ఎనీథింగ్, జస్ట్ డిపెండ్ ఆన్ కృష్ణ. అంతా మన మంచికి అని తెలుసుకోవచ్చు. అందుకని ఇవన్నీ కూడా ఉన్నాయి. టైం ప్లేస్ సర్కమ్స్టెన్సెస్ మనమని కూడా అర్థం చేసుకొని జాగ్రత్తగా పోవాలి. మనము బాధ్యత ఉంది, మనకు ఒక డ్యూటీ ఉంది, భగవంతుడు ఒక డ్యూటీ ఇచ్చాడు. ఆ ఎగ్జిక్యూషన్ ఆఫ్ లా అనేది చాలా అవసరం. అందుకని దాన్ని అర్థం చేసుకొని లీడర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోకూడదు, ఏదైనా జరిగితే చేయాలి. అందుకని ప్రతి లీడర్ కూడా, ఈ పైన ఉన్న వాళ్ళు అందరూ కూడా దే హ్యావ్ టు బి వెరీ ట్రూత్ఫుల్. ఆ తర్వాత భగవంతుడు ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారంగా అన్ని కూడా అమలుపరచాలి. అంతేగాని అంతా మన మంచిగా దేవుడికి వదిలేస్తే దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఇట్లా చేయండి అని చెప్పి చెప్పాడు. దాని ప్రకారంగా మనం
హరే కృష్ణ. ఈరోజు చాలా వేడిగా ఉంది. కొండవీడు ఈజ్ బాయిలింగ్. ఇట్స్ హీట్ అంటే మామూలుగా లేదు. అయినా కానీ ఆ హీట్లోనే మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసాము. వెరీ అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్ ఇక్కడ. చాలా వేడిగా ఉంది. బట్ ఆ వేడి కూడా మనం భగవంతుని యొక్క లీలల్లో అవన్నీ కూడా మర్చిపోతాం. యూ డోంట్ బాదర్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్. మర్చిపోతాం దాని గురించి. అయితే ద అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ హాట్. వీఆర్ ట్రైంగ్ టు రెక్టిఫై చేస్తే బాగుంటుంది. ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ రిపేర్ అని చేపిస్తున్నాం. ఏసీ ఏదైనా ఉంటే రిపేర్ చేపిస్తున్నాం. బికాజ్ ఆఫ్ ద లాక్డౌన్ అన్ని ప్రాబ్లం అవుతుంది. మెకానిక్స్ లేరు, రిపేర్ చేసేది కష్టంగా. సో మేబీ ఇన్ ఫ్యూ డేస్ విల్ రెక్టిఫై ద హోల్ థింగ్. దెన్ ద ట్రాన్స్మిషన్ విల్ బి పర్ఫెక్ట్. ఇంకా బాగా పరిపూర్ణంగా మనం చెప్పాలనుకుని చక్కగా మనం మంచి వాతావరణంలో బాగా చెప్పే అవకాశం ఉంది. ఇది పెద్ద తపస్సే ఇది. చుట్టూరు మంటలు వేసుకొని దాంట్లో మంటలో కూర్చొని ఉపన్యాసం ఇచ్చినట్టుంది నాకు. అయినా కానీ బికాజ్ ఇట్స్ ట్రాన్సెండెంటల్ సబ్జెక్ట్ మ్యాటర్, everything we forget once we discuss about Krishna. So thank you very much.